This video is brought to you by Law Excellence IAS Academy. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అసలు వేమన్ గారు పోలీస్ ఎందుకు అవ్వాలనుకున్నారు? పోలీస్ అంటే మనం ఫ్రాంక్గా చెప్పాలంటే బతకడానికే సార్. 79 నుంచి 83 మధ్యలో డెకాయిట్లు అయి ఉంటాయి, జోడీఘాట్ లాంటి విషయాలు, గొడవలు జరగడం చాలా జరుగుతుంటాయి. మీకేమైనా గుర్తుంది అప్పుడు పట్టుకుంది? పర్టికులర్ అంటే అప్పుడు ఈ ఇందర్వెల్లి ఇన్సిడెంట్, కృష్ణారావు సాబ్ యంగ్ ఎనర్జీకి ఆయన స్టైలు, ఆయన కొట్టండి ఆయన టౌన్లో లాఠీ పట్టుకొని తిరిగేటోడు. ఆయన సరే లాఠీలు విరిగా అడగలేదు. వాళ్ళు తాగి చేసి వచ్చినట్టు ఫైరింగ్ అయింది. ఆ డెడ్ బాడీలు తీసుకొని రాత్రి ఇక ఎంత భయం అంటే అక్కడ ఫైరింగ్ అయింది, ఎంతమంది చనిపోయారో తెలియదు. పోలీస్ స్టేషన్ అటాక్ అయ్యారు. తెల్లారి వరకు మర్డర్ కేసు ఇక్కడ సెన్సేషనల్ మర్డర్. ఇక్కడ హిందువులు ముస్లిం క్యాండిడేట్ను చంపి శాస్త్రీయ టెంపుల్లో పేగులు తీసుకుపోయి ఆయన మెడల్ వేసారు టెంపుల్ మీద. పీక్ మూమెంట్ చూసారు. యాంటీ నక్సల్ స్క్వాడ్, దానికి నా పోస్టింగ్ అయిందంట. ఎక్కడ పోయేటప్పటికి ఆ ఒక పోలీస్ స్టేషన్ విపరీతం క్రైమ్. మా పోలీస్ స్టేషన్లో ఇది పనిచేసే స్వీపరే. ఆ పోలీస్ స్టేషన్లో ఏమన్నా మహారాజమయ్యా, నాకు ఏం తెలియదా, నిజం చెప్తున్నా, లేదా నాకు 2 భార్యలయ్యా, నా 6-7 పొరగంలయ్యా, మరి ఏం చేద్దాం అంటే, లేదు ఈ బాడీ తీసుకుపోయి రైలు పట్టణం వేద్దాం. గారు బాగా బూతులు మాట్లాడేవారు నోటికి. అయితే దాని మీద ఒక మీటింగ్లో నాకు ఆయన గొడవ కూడా జరిగింది. అరే జాగ్రత్త మాట్లాడండి సార్, మాట జాగ్రత్త, సెల్ఫ్ రెస్పెక్ట్. నాకు ఏం మాట్లాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది కదా ఇందర్వెల్లి. మన అల్లంపల్లి క్యాంపులు ఉన్న అప్పుడు క్యాంపులు బాగుండే జిల్లాలో. అద్దాల తింపర్ అనే విలేజ్కి పోయి రిటర్న్ పోతున్నప్పుడు అంబుష్, ఫస్ట్ అంబుష్ మనకు కొడితే 2 ఎస్ఐలు, 8 మంది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, 10 మంది చనిపోయారు. మీకు ఎన్కౌంటర్లు అది ఓవరాల్గా 33 ఉన్నాయి. 33 ఎన్కౌంటర్. ఈ సర్వీస్ అంతా కలిపి నేను రిటైర్మెంట్ వరకు అదే పనిగా చేస్తున్నాను. అని చెప్పడం ఏంటంటే, దళాలు వస్తున్నాయి, సిపిఎం మూమెంట్ ఉన్నది, వాళ్ళకు అన్నాలు పెడుతున్నారు, వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు. వీళ్ళని మనం ఎవడైతే ఇంపార్టెంట్కి ఆర్డర్ ఉన్నానో వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి వాళ్ళను ఎస్ గారిని కలిసిపోమని పోయేటప్పుడు అంటే ద్వేగం గట్టిగా పట్టుకొని, సార్ నాకు ఏమో చేసేటట్టు కనబడుతుంది అన్న. ఏం కాదు సార్, మేము ఎట్లా పోతున్నాం అట్లా వస్తాం, చేసేస్తాం, లేకుంటే భోజనం కొరకు వచ్చానరట. అటు దిక్కున్న గుట్ట దిక్కున్నారట, ఊళ్ళో 3 ఉన్నారన్న. అట్లా అంటే మన అడుగు కూడా గట్టిగా పడితే ఈ సప్పుడుకు వాడు ఎదుటోడు చూస్తే మన ఫైర్ చేస్తాన్న భయంతో మనం అడుగు ఇట్లా అంది అడుగు పెట్టలేము. ఇట్లా కొద్దిగా అట్లా మనం చూసేంతలో బట్టే వాడు ముందు మనల్ని చూసి కొనయ్యారు అన్నాడు. కొనారంటప్పుడు మన దృష్టి వాడి మీద పడ్డది. ఫైర్ నేను పోకముందు ఏంటంటే, మరలపిల్లని విలేజ్ తాళపు ఒక కానిస్టేబుల్ కొట్టేసిండ్రు, హెడ్ కానిస్టేబుల్ ఇంటికి పోతుంటే కొట్టేసిండ్రు, ఎస్ఐని కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ టాక్స్ కడబోతే ఆడ శంకర్ అంటే కొట్టేసిండ్రు. అది ఇన్ని సంవత్సరాల్లో మీ మీద ఇప్పుడు అటాక్లు జరగదు. నన్ను ఎక్కడ దొరికితే అక్కడ నరికేయాలనే కోపం ఉండాలి వాళ్ళకు. ఇది వీళ్ళు అట్లా సార్ డిఎస్పీ వీళ్ళందరూ మా ఇంటికి పోయినారు. ఇలా చూడంగానే మా పిల్లలు, మా ఇంటి వాళ్ళందరూ అనుకున్నాడు మా ఆయన చనిపోయింది అని ఏడుస్తున్నారు. పెట్టారు. వాళ్ళు తీసుకెళ్ళి కాలుస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని వేడుకున్నారా, లేదు లాల్ సలాం? పోలీస్ అన్నది జన్మతః ఒక హీరో వాడు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పేరు భీమన్న, ఆదిలాబాద్ జిల్లా. భీమన్న గారు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా వచ్చి సిఐగా రిటైర్ అయ్యారు. ఆయన డిపార్ట్మెంట్లో వచ్చేసరికి ఆదిలాబాద్ జిల్లాలో నక్సల్స్ మూవ్మెంట్ తీవ్ర స్థాయిలో ఉంది. అటువంటి సమయంలో ఆయన వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఇక్కడ దళాలను ఎదుర్కోవడానికి ఆయన ఏ విధంగా కృషి చేశారు, ఆయనతో పాటు టీమ్ ఆఫీసర్స్ ఎలా ఉండేవారు, యూనిట్ ఆఫీసర్ ఏ విధంగా ఉండేది. ఎందుకంటే ఆ సమయంలో టెక్నాలజీ లేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా నక్సల్స్తో రోజు
యుద్ధం చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా ఒక అవసరమనుకుంటే ఎన్కౌంటర్ చేయడం లేదా వాళ్ళ దాడుల్లోంచి ఈయన తప్పించుకోవడం, ఇటువంటి దాడులు ప్రతి దాడుల మధ్యన ఆయన ఉద్యోగం ఏ విధంగా చేశారనే విషయాన్ని భీమన్ గారు తెలుసుకుంది. భీమన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. భీమన్ గారు, మీరు ఈ డిపార్ట్మెంట్కి వచ్చే సమయంకి ఆదిలాబాద్ జిల్లాలో ఇది పూర్తిగా నక్సల్స్ హబ్గా ఉండేది. ఆ సమయంలో మీరు వచ్చేసరికి డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఏ విధంగా ఉంది, లేదా మీ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత నక్సల్స్ మూవ్మెంట్ పెరిగిందా? పెరిగినప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ లేదు, అదేవిధంగా అప్పుడున్న ఇన్ఫర్మేషన్ కానీ ఏవీ లేని సమయంలో ఇది పూర్తిగా ఆదిలాబాద్ జిల్లా అంటే పూర్తిగా అడవి ప్రాంతం, ఒకవైపు మహారాష్ట్ర, ఇంత అడవి ప్రాంతంలో ఏ విధంగా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎలా డెవలప్ చేసుకొచ్చారు? దళాలను ఎదుర్కోవడానికి మీరు ఒంటరిగా వెళ్ళడం కానీ లేదా 1+1 గన్మ్యాన్తో వెళ్ళడం కానీ ఏ విధంగా చేసేవారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అసలు భీమన్ గారు పోలీస్ ఎందుకు అవ్వాలనుకున్నారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? పోలీస్ అంటే మనం ఫ్రాంక్గా చెప్పాలంటే బతకడానికే సార్. ఉద్యోగం ఇంటర్మీడియట్ చేసినాం, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి కానిస్టేబుల్ అపార్ట్మెంట్ ఉన్నాయని తెలిసి వచ్చినాం. నేను నాతోటి ఒక మిత్రులు మా ఊరు నుంచి, అంటే అప్పుడు మా ఖానాపూర్ తాలూకా నుంచి ఒక 10 మెంబర్స్ తీసుకొని వచ్చాడు. నా హాస్టల్ మేట్స్ వాళ్ళందరిని పట్టుకొని నేను పోలీసుకి పోతుంటే, అరే అన్న నేను కూడా వస్తానే కానీ డబ్బులు లేవు, మరి ఆదిలాబాద్ పోవాలి, ఖానాపూర్ తాలూకా నుంచి ఆదిలాబాద్ రావాలి, ఆదిలాబాద్ ఉండాలి, మరి ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి అనే పరిస్థితిలో టోటల్గా 9 మంది వరకు వచ్చారు. వస్తే ఏం చేద్దామంటే అందరం ఎస్సీ హాస్టల్ చదువుకున్నాం, పైసలు లేవు. నేను అప్పుడు ఒక సైకిల్ ట్యాక్సీ పెట్టుకొని సైకిల్ దుకాణం మెయింటైన్ చేస్తున్నాను. వీళ్ళందరినీ చూసి మరి ఈ దుకాణం అమ్మేస్తే మనం పోగలుగుతాం, మరి ఒకవేళ సెలెక్ట్ కాకుంటే పరిస్థితి ఏంటి అని ఆలోచించి కుతుబుద్దీన్ అని ఇంక పక్క సైకిల్ దుకాణం అని చెప్పినాం. అన్న ఇట్లుంది, మా ఫ్రెండ్స్ అందరం పోతా అనుకుంటున్నాం, అదృష్టం కాకుంటే నీకు ఏ విధంగా కడతామన్నా నువ్వు అంటే, ఇస్తా 3000 తీసుకుంటా, 2000 ఇస్తా అన్నాడు. 2000 తీసుకొని ఇక్కడికి వచ్చి 10 మందిని ఆదిలాబాద్ బస్ ఎక్కి ఖానాపూర్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మా గ్రామం నుంచి మురళి అని ఇక్కడ కానిస్టేబుల్, టౌన్లో కానిస్టేబుల్ చేస్తుండే, ఆయన హెల్ప్ తీసుకున్నాం. ఇట్లున్నది, మరి హోటల్లో దీన్ని ఉండలేము, లాడ్జ్లో ఉండలేము పరిస్థితి ఎట్లా అంటే ఆయన అన్నాడు, ఏం పిల్లగా అట్లా ఏం లేదు, ఇప్పుడు కూడా అట్నే అంటాయి నా రెడ్ కానిస్టేబుల్, ఇప్పుడు ఏఎస్ఐ రిటైర్ అయ్యాడు, ఏం పిల్లలు అట్లేం లేదు, నేను రూమ్ ఇప్పిస్తా అని, ఆ టౌన్ కానిస్టేబుల్ కదా రూమ్ ఇప్పించిండు. ఇక వంట చేసుకోండి మీరు కుమ్మరివాడకు వంట చేసుకుంటా 10-12 డేస్ వరకు ఇంటర్వ్యూ అటెండ్ చేసాం. ఇంటర్వ్యూలో ఒక 5-6 సెలెక్ట్ అయినాం, ఉండాలి, సెలెక్ట్ అయినాం. లాస్ట్ నా ఇంటర్వ్యూ నడుస్తుంది, నేను ఓరల్కు నిలబడ్డా. ఇక్కడ బెల్లంపల్లి ఏదో రాజేశ్వరి గొడవ అయింది అని, మర్డర్ అయింది, గొడవ అయిందని ఎస్పీ గారు లేచి కుమావస్తారు, ఎమ్మెల్యే కుమావస్తారు లేచి వెళ్ళిపోవడము. మా వాళ్ళందరిది అయిపోయింది, నేనే అందరికీ ఎంకరేజ్ చేసుకుంటే వెనుకుండిపోయినా, నాది కాలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు, సార్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డేట్ విల్ బి ఇంటిమేటెడ్ అన్నాడు. అడుగుతున్నారు, మేము బాబు మీ ఖానాపూర్ పోలీస్ అని చెప్తాము, నీకు ఇంటిమేషన్ వస్తుంది. అది ఒక 10-15 డేస్ తర్వాత మళ్ళీ ఇంటిమేషన్ వచ్చిన సెలెక్ట్ అయిపోయినాం. రిటర్న్ టెస్ట్ ఎంత అయిపోయింది. డిసెంబర్లో ట్రైనింగ్ ఆర్డర్ వచ్చింది, అనంతపూర్ ట్రైనింగ్ పోయినాం. 10 మంది బ్యాచ్, అది 10 మంది ట్రైనింగ్లో అనంతపూర్లో 78 నుంచి 79 సెప్టెంబర్ వరకు అక్కడ అయిపోయింది. అప్పుడు ఆడికెళ్ళి మళ్ళీ పోస్టింగ్ కొరకు ఆదిలాబాదే. అప్పుడు 78 బ్యాచ్ ఎస్ఐలు కూడా ఉండరు మాతో. ఈ సాయిలు సారు, రామచందర్ సార్ వాళ్ళ బ్యాచ్, దేవాదానం సారు, రమణయ్య సారు, మురళీ సారు, వీళ్ళు ఒక 5-6 వాళ్ళు ఈ జిల్లాకు అలాట్ అయ్యారు. అందరం ఒకటే రోజు వచ్చి ఈ డిపిఓలో రిపోర్ట్ చేసాం. రామచందర్ సార్కు టౌన్ ఇచ్చిండ్రు, మాకిద్దరు నేను మాధవానికి టౌన్ ఇచ్చిండ్రు, సాయిల్ సార్కు బెల్లంపల్లి ప్రొఫెషనర్, ఇట్లా అందరికి ఇచ్చా. ఇక్కడ రోజులు చేసినాము. అప్పుడు వచ్చే కొద్దిగా తాతగీత వస్తుండే కాబట్టి ఐడబ్ల్యూ సర్కిల్ ఆఫీస్లో కూర్చో, పోలీస్ స్టేషన్లో కూర్చో, కొద్దిగా మంచి డిఎస్పీ ఆఫీస్కి రా, ఇట్లా కొంతకాలం గడిచింది. చూస్తుంటే పోలీస్ స్టేషన్లో 9 మంది, ఒకటే పోలీస్ స్టేషన్, రూరల్ ఇదంతా ఇప్పుడున్న డిస్టిక్ ఏదైతే ఉందో ఆ ఒక్కటే పోలీస్ స్టేషను, ఒకటే సిఐ, 5 పోలీస్ స్టేషన్లు, ఉట్నూరు 1, బోత్ 1, ఇచ్చోడు 1, తాంసి, బేలా, ఆదిలాబాద్ టౌన్. రూరల్ లేదు, ట్రాఫిక్ లేదు, ఏం లేదు, 5 పోలీస్ స్టేషన్లు, టౌన్ పోలీస్ స్టేషన్ తోటి మొత్తం ఈ ఒకటే సర్కిల్, ఒకటే డిఎస్పీ. అప్పటికి నరసింహారెడ్డి అని ఒక డిఎస్పీ, మాకు సిఏ ఏమో అతను క్రిస్టియన్ అతను ఉండే బసవయ్య అని. ఎస్పీ ఎవరండి అప్పుడు ఎస్పీ ఎమ్మెల్యే కుమావత్ సార్. అసలు మీ ట్రైనింగ్ అప్పుడు ఆయన, ఇప్పుడు ఆయన? నేను సెలెక్షన్ చేసింది ఆయననే, మేము వచ్చినా కూడా ఉన్నది ఆయనని. ఏమన్నారు ఆయన? ఏమండి పోస్టింగ్ ఇచ్చిండు, చెప్పి మాకు టౌన్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఇది కమ్యూనల్ ఎఫెక్టెడ్ ఏరియా,
ఇక్కడ కమ్యూనల్లో ఇక్కడ బైన్సలో, అందుకే మీకు కొద్దిగా యాక్టివ్ ఉన్న వాళ్ళకు తెలియక వాళ్ళకి ఇక్కడ వేస్తున్నాం పోస్టింగ్. అందరు మీ లెక్కన ఉన్నారయ్యా బాబు, మీ లెక్కన ఉన్నారు, ఇక్కడ వేస్తున్నా. కొద్దిగా ల్యాండ్ ఆర్డర్ బాగుండాలా, హార్డ్ వర్క్ చేయబడుతుంది, మీరు మంచిగా చేస్తే మీకు రివార్డులు ఇస్తాం, అది ఇస్తామని అట్లా చెప్పారు. సార్ మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి నిక్కర్లతో పోలీస్ యూనిఫామ్? లేదు, మా బ్యాచ్ కంటే కొద్దిగా ముందు బ్యాచ్ తోటే పాయింట్లు వచ్చినాయి. మేము ట్రైనింగ్ కూడా పాయింట్ తోటి చేసినాం. అక్కడ నెక్కరే ఉంటుంది ట్రైనింగ్లో, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కాటన్ పాయింట్, కాటన్ షర్టు. అప్పుడు ప్రజలు పోలీసుల పట్ల ఏ విధంగా ఉండేవారంటే? అంటే పోలీసులు అంటే టౌన్లో కూడా కొద్దిగా భయమే ఉండేది. పోలీస్ అంటే అనే పదంతో భయము, పోలీసు వాళ్ళని చూస్తే కొద్దిగా ఏదో రెస్పెక్ట్ ఇచ్చినట్లు ఆ యాక్షన్ అయితే మనకు కనబడుతుండే ఇక్కడ టౌన్లో. బాగా ఈ పరిస్థితి లేదు ఈ టౌన్ది అప్పుడు. బాగా 79 మేము వచ్చినప్పుడు చాలా చిన్నది. ఇప్పుడు మన ఈ క్రాస్ రోడ్, మనం ఈ కలెక్టర్ చౌరస్తా నుంచి ఒక్క ఊరు ఇల్లు కూడా లేదు. మన డిపిఓ ముంగట ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎంత ఏమీ లేదు, అన్ని తుంగర చెట్లు, అదంతా మన సైకిల్ కూడా పోయడానికి వీలు లేకుండే ఆ పరిస్థితి ఉండే. ఇక్కడ కూడా టౌన్ చాలా చిన్నది. ఒక మాట చెప్పాలంటే సెంట్రల్కి వెళ్ళే హైవే ఉండే. 79 నుంచి అక్కడ ఆదిలాబాద్లో పనిచేస్తారా మీరు? ఆదిలాబాద్లో పనిచేసాను. ఎన్ని సంవత్సరాలు? 79 to 83, అంటే 83 వరకు, 82 వరకు చేసిన. తర్వాత నాకు హెడ్ కానిస్టేబుల్ సెలెక్షన్ 83లోగా మధ్యలో, అంటే 79 నుంచి 83 మధ్యలో అవి డెకాయిట్లు అయి ఉంటాయి, జోడీఘాట్ లాంటి విషయాలు, గొడవలు జరగడం చాలా జరుగుతుంటాయి. మీకేమైనా గుర్తుందా ఒకటి పట్టుకుంది పర్టికులర్ అంటే? అప్పుడు ఈ ఇందర్వెల్లి ఇన్సిడెంట్, ఇందర్వెల్లి ఇన్సిడెంటు అది 81 ఏప్రిల్ 20th జరిగింది కదా. అది కృష్ణారావు సార్ ఎస్పీ, కుమార్ సార్ పోయినాక కృష్ణారావు సార్ రావడం. కృష్ణారావు సార్ యంగ్ ఎనర్జీకి ఆయన స్టైలు, ఆయన కొట్టండి ఆయన టౌన్లో లాఠీ పట్టుకొని తిరిగేటోడు. ఆయన ఇదేదో ల్యాండ్ ఏరియా టౌన్ అంటేనే తపన ఉన్న ఆఫీసర్ ఆయన. సరే అప్పుడు మేము టౌన్లో ఉంటాం. అప్పుడు ఏముంటుంది ల్యాండ్ ఆర్డర్? ఇక్కడ కమ్యూనల్ కేసెస్ బాగా అవుతుండే, హిందూ ముస్లిం సార్ తిరిగేవాడు. నైట్ కాగానే 10 గంటలకు తర్వాత అందరు పెట్రోలింగ్, అప్పుడు కూడా హెల్మెట్ వేసుకుని లాఠీ పట్టుకుని వెళ్ళండి రా కొట్టండి, ఎంతమందిని కొట్టిండ్రు, ఎన్ని కాళ్ళకి చేతులు ఇరిగినాయి అడిగేటోడు ఆయన స్టైల్. లాఠీలు అడగలేదు, లాఠీలు కాదు అలా కాళ్ళు చేతులు. బస్ స్టాండ్లను కొట్టద్దు అంటుండే, ఇంకా అనవసరం ఎవరు ఉంటే కొట్టండి రా అట్లా అని ల్యాండ్ ఆర్డర్ ఉండాలి ఆ రోజులు. అదంతే బేసిక్ పోలీసింగ్ బాగా చెప్పాడు, బాగుండాలని విజిబుల్ పోలీసింగ్ ఉండేది. ఆ క్రమంలోనే ఒకసారి నేను సిఐ ఆఫీస్లో డిఎస్సి పోలీస్ స్టేషన్లో కొద్దిగా డబ్బా రైటర్ అంటే ఇట్లా కింద కూర్చొని ఒక డబ్బా ముంగట ఉంటుంది, దాని మీద పెట్టి రాసుకుంటే ఉండే డబ్బా రైటర్ అంట. ఆ పని చేసే టైంలో ఆ డిఎస్పీలో రైటర్ ఎవరు, డిఎస్పీ ఆఫీస్లో పనిచేస్తే ఆయన లీవ్లో పోతే డిఎస్పీ పడితే అరే భీమన్న బాగున్నాడు, వెంకటరామ నర్సయ్య అని మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఆయన డిఎస్పీ, భీమన్న ఎంపీఆర్ నగర్ కంటే అప్పుడప్పుడు పోతుంటే పోయి కూర్చున్నా. ముస్లిం ఆయన వజీర్ సాబ్ అని ఆయన సీసీ ఉండే, కూర్చొని రాసుకుంటూ పెడితే ఆయన తొందరగా ఇంటికి పోతూ భీమన్న वहाँ 3 लोग 3-4 लोग आए हैं जी साहब को मिलने वास्ते. అది అంటే 16th 17th ఏప్రిల్ కలవడానికి వచ్చిండ్రు. కొద్ది సార్ను కలుపు, సార్ లోపలికి వెళ్ళి వస్తలేడు, అత్తే కలిపే అన్నాడు. సరే సార్ అన్న, నేను పని చేసుకుంటున్నా. డిఎస్ గారు పానంగిన తిని పాన్ తింటుండే, పాన్ ఉంచడానికి బయటకు వచ్చిండు. సార్ వాళ్ళు ఎవరు వచ్చింది సార్, నాకు సీసీ గారు చెప్పిండు, వాళ్ళు తమను కలిపిమంటే ఎవరు ఇట్లా చూసి పిల్లరా అన్నాడు. మా డిఎస్ ఆఫీస్కు అడిషనల్ ఆఫీస్ కొద్దిగా దూరం ఉంటుంది, ఇక్కడనే ఆఫ్ సెట్ కింద కూర్చున్నారు. నేను దిగి కిందికి వచ్చి బయటగారే బాబు పిలుస్తుంది సండే అంటే వచ్చేది కలిసాను. వాళ్ళు కలుస్తానికి పోతే సార్ ఏం మాట్లాడుకున్నాడో తెలియదు లోపల. మళ్ళీ వాళ్ళని బయటకు రమ్మన్నాడు, నన్ను లోపలికి రమ్మన్నాడు. నువ్వు టౌన్కి ఫోన్ చేసి జగన్నాథరావు ఎస్ఐ ఉన్నాడు, అది సిఐ ఫ్రాన్సిస్ ఇద్దట్లు ఎవరున్నా జీప్ తీసుకొని అర్జెంటుకి రమ్మన్నాడు. నేను ఫోన్ చేసి చెప్పిన సార్ ఇట్లా రమ్మంటున్నాడు సార్ ఏమో అంటే ఎస్ఐ జగన్నాథరావు జీప్ తీసుకొని వచ్చినాక ఆయన చెప్పిండు అక్కడ ఉన్న ఇద్దరిని నువ్వు తీసుకుపో, ఇద్దరిని ఇక్కడ నా దగ్గర పంపించాను. ఆ ఇద్దరు దోతీలు ఉన్నోళ్ళు వాళ్ళిద్దరిని సార్ దగ్గరికి తీసుకొచ్చి తీసుకొచ్చారు. అంటే గోండోళ్ళు ఇద్దరు, స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు దాంట్లో. ఈ ఇందర్వెల్లికి ఇన్సిడెంట్కు కారకులైన వ్యక్తులు, లేదు మాస్టర్ మైండ్ వాళ్ళు. కృష్ణ అని ఒకటి, తొడసం కట్టి, ఇంకో కృష్ణ అని పేరు గుర్తుంది నాకు. వాళ్ళిద్దరు పెద్ద మనుషులు. వాళ్ళని పిలుచుకొని సార్ మాట్లాడుతున్నాడు. ఎస్ఐ గారు నందకుమార్ అనే కోమట్ల పిల్లడు, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్, ఇంకో రఘు అని, వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోన్నాడు. అలా అటు వెళ్ళిపోయాడు. సార్ వీళ్ళతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ నేను పోతున్నా సార్ అంటే ఆగురా అని చెప్పి వాళ్ళను జీప్ స్టార్ట్ చేయించుకొని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఎస్పీకి ఇక్కడికి వచ్చేసిండు. నేను ఇంటికి వెళ్ళిపోయినా, ఇద్దరు పోలీస్ స్టేషన్, ఇద్దరు ఇక్కడికి. మా సాయంత్రం మళ్ళీ నేను పోయినా మనకి ఏం అర్థం కాలేదు ఏమైందో. గడిచే రాత్రి
మాది వంట వెనుక బందుకు ఉంటుంది, అక్కడ కమ్యూనికేషన్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, దాని పక్కనే పోలీస్ క్వార్టర్స్. ఇప్పుడు వంటను అట్లే ఉంది. మేము రాత్రి ఎస్పీ గారు కరెక్ట్ 7-7:30 అక్కడికి వచ్చిండు. వీళ్ళు ఏం చెప్పిండ్రో ఈ కట్టి కృష్ణ వాళ్ళని ఇంటరాగేషన్కి వచ్చి రాత్రి 10-12 గంటల వరకు ఇంటరాగేషన్ జరిగింది. బాగా వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆర్ఎస్ ట్రాక్ ఈ నక్సలైట్స్ తోటి కలిసి ఇందరవెల్లి మండే అన్నాడు బజార్ శాండీ డే దోచుకోవాలి దినముల్ని అని ఆలోచన. వాళ్ళు సార్కి చెప్పేసాను రాకొట్టి దెబ్బలు. తర్వాత ఇక్కడ కూడా స్టూడెంట్స్ ఉన్నారు, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్. ఈ డిగ్రీ కాలేజ్ ముందున్న ఇండ్లు అని మేతరులే ఆ పక్క పంటి విద్యార్థులంతా అంటే కిరాయికుంటారు. అందులో అన్నీ మేము జెండాలు తర్వాత పాంప్లెంట్లు అవన్నీ ఇక్కడ ఉన్నాయి సార్ అంటే మళ్ళీ అందరినీ పిలుచుకొని వచ్చి రాత్రి అంటే దాదాపు ఒక లోడ్ వెళ్ళిన ఇండ్ల అవన్నీ తీసుకొని పిలిచిన పెట్టి తర్వాత ఏం మాట్లాడుకున్నారు. మాకు 19th నాడే తీసుకుపోయి వీళ్ళందరినీ ఇందరవెల్లి పెట్టారు. మేము రైటర్ కదా, మేము ఇక్కడ ఉన్నాము. 19th నాడు పెట్టారు. 20th నాడు అక్కడ అది ఫైరింగ్ సాయంత్రం వరకు చూసినాడు. ఇక సాయంత్రం వాళ్ళు తాగి చేసి వచ్చినట్టు ఫైరింగ్ అయింది. ఆ డెడ్ బాడీలు తీసుకొని రాత్రి ఇక ఎంత భయం అంటే అక్కడ ఫైరింగ్ అయింది, ఎంతమంది చనిపోయారో తెలియదు. పోలీస్ స్టేషన్ అటాక్ అయ్యారు. అప్పుడు నేను ఉన్నా టిక్కట్ టౌన్లో ఉన్నా, అక్కడ పోయినాయి. మళ్ళీ తర్వాత కానిస్టేబుల్ చనిపోయారు కదా, ఒకడే ఒక కానిస్టేబుల్. అతను మహమ్మద్ గోసని ఫస్ట్ బటాలియన్ కానిస్టేబుల్. బిడ్డ పెళ్లి కొరకు 789 నెంబర్ బిడ్డ పెళ్లి కొరకు ఆయన లీవ్ తీసుకొని ఆ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక అందుకొరకని ఆయన డ్యూటీ మీద ఇంట్రెస్ట్ చూపకుండా అతను ఏదో ఆలోచించుకుంటూ అదే బండిలో కూర్చున్నాడు వేపన పెట్టుకొని. వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఆయన బండిలో దొరికిండు. వాళ్ళు అంటే అది ఎవరికి తెలియదు. ఈ ఫైరింగ్ అంతా అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. చూసి డెడ్ బాడీస్ కలెక్ట్ చేసేటప్పుడు ఆ బేసరం చెట్ల కానిస్టేబుల్ డెడ్ బాడీ ఉన్నది. అయ్యో అదే సార్ కానిస్టేబుల్ చనిపోయిందంటే అప్పుడు మళ్ళీ ఎస్పీఆర్గా సీరియస్ అయ్యి ఇంకేం చేస్తే అప్పటికే అంతా వెళ్ళి పారిపోయి ఉంటారు. 14 బాడీలను తీసుకొచ్చారు ఇక్కడికి, బతికున్న వాళ్ళందరినీ. ఇక్కడ 14 అంటే 20 ఇంజూర్లను కూడా తీసుకొచ్చారు. ఇంజూర్లోనే కొత్త ఈ బస్ స్టాండ్ కొత్త హాస్పిటల్ వేసారు. సచివులందరూ ఆ పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అది హాస్పిటల్ ఉండే దాంట్లో వేసేస్తే తెల్లారి మళ్ళీ పంచనామాలు గించనామాలు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ నేను ఇంకో ఇక్రముద్దీన్ ఉండే ఇట్లా కట్టియడం ఫింగర్ ప్రింట్ చేయడం అదంతా. అంటే ఇందరవల్లి ఘటన జరుగుతుందో ముందే వచ్చి సమాచారం ఇచ్చారు వీళ్ళు స్టూడెంట్ ఇచ్చాను. సార్ వాళ్ళు ఎందుకు కొట్టారు? వాళ్ళని ఎందుకు కొట్టిరంటే వీళ్ళు కూడా అక్కడ పోయేటోళ్ళు పర్మిషన్ కొరకు వచ్చినారు వాళ్ళు మన దగ్గరికి. ఏది రాజగుండ సంఘం రాడికల్ విద్యార్థి సంఘం పర్మిషన్ తీసుకొని అక్కడ మీటింగ్ పెట్టుకుంటామని. అంటే వీళ్ళు ఆయన మహబూబ్నగర్ డిస్టిక్లో ఇక్కడ చేసిన వ్యక్తి వెంకటరామనరసయ్య సార్. ఈ రెండిట్లో చూసి ఒకటేమో రాజగుండ సంఘం అంటున్నారు, ఒకటేమో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అంటున్నారు. వీళ్ళు ఎట్లా కలుస్తారు ఇది ఏంది అని ఆయన డౌట్ వచ్చి వీళ్ళిద్దరిని డివైడ్ చేసిండు. డివైడ్ చేసి ఒక టీం అక్కడ ఒక టీం ఇక్కడ పెడితే వీళ్ళు ఫ్యాక్టరీ చెప్పినట్లున్నారు. ఇట్లా చేస్తున్నాం సార్ అని వీళ్ళు చెప్పి వీళ్ళు మోటివేట్ చేస్తున్నారంటే వీళ్ళను సపరేట్ తీసుకొని చెప్తే వాళ్ళు చెప్పిన ఇట్లా చేయబోతున్నామని. తెల్లారి మొత్తం బెల్లంపల్లికి వెళ్ళి కర్మరికి వెళ్ళి ఫోర్స్ బాగా వచ్చింది. ఆ ఇందిరా అప్పుడు చిన్న విలేజ్ అయినా కానీ చుట్టుముట్టి చేశాను. అది దాంట్లో అయిపోయింది. దాని తర్వాత తెల్లారి ఇక్కడ వీళ్ళని పోస్ట్ మార్టాలు అవన్నీ చేయడం అటెండ్ చేయడం. ఇక అప్పుడు తెల్లారి అంజయ్యను సీఎం ఉన్నట్టున్నాడు. అంజయ్య రావడము అంత బందోబస్తులు అన్నీ ఉంటాయి. ఆ రాత్రి శివాలను తీసుకుపోవడానికి ఎవరు రాలేదు. తెల్లారి కూడా తీసుకుపోయి ఇక్కడనే గడియార ఏరియాలో అవన్నిటిని కాల్ చేయడం అయిపోయింది. నైట్ ఇట్లా వండుకున్నాం. తెల్లారి వరకు మర్డర్ కేసు కట్టి సెన్సేషనల్ మర్డర్ గఫూర్ అని అది కమ్యూనల్ మర్డర్ అన్నమాట. ఇక్కడ హిందువులు ముస్లిం క్యాండిడేట్ను చంపి శాస్త్రీయ టెంపుల్లో పేగులు తీసుకుపోయి ఆయన మెడల్ వేసాను టెంపుల్ మీద. అయ్యో అది మళ్ళీ అది ఒక 2-3 వద్దులు టెన్షన్. ఆ తర్వాత మళ్ళీ కమిషన్ ఏర్పాటు చేసి అది నన్ను ఇందరవెల్లి పెట్టాను. డిఎస్ఆర్ నేను అదంతా సర్వే చేయించుడు చేసుడు చేసి. కృష్ణారావు గారి దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు? కృష్ణారావు గారు మనకంత అటాచ్మెంట్ ఉండదు. మేము టౌన్ కాన్స్టిట్యూషన్ ఆయన ఎస్పీ కదా. చూసింది ఏంటంటే పెద్ద గొప్ప ల్యాండ్ ఆర్డర్ ఆఫీసర్. షాటుకు ఒకటి ముంగటి ఒకటి మాట్లాడలేదు. ఆయన కోపం అయితే అప్పుడే తిట్టడం. ఆయన పోలీస్ అయితే రాస్తే సార్ నేను ఇట్లా జరిగింది సార్ అంటే ఇదే ఆయన అప్పుడే దాన్ని ఎక్స్క్యూజ్ చేయడము. ఆయన దగ్గర ఎక్కువ హీరో టైప్ మెంటాలిటీ. ఆయన రాయల్ మనిషి అని చెప్పొచ్చు. ఆయన ఇక్కడికి వచ్చిన మా తొలి రోజుల్లో వచ్చిన అధికారులలో ఆయన చాలా గొప్పోడు. మాట విధానం కూడా చేస్తాడు. ఆ టైంలో ఎలక్షన్ మళ్ళీ ఆ ఎలక్షన్ తర్వాత జూన్లో ఎలక్షన్, ఏప్రిల్ ఇదైంది, జూన్లో ఎలక్షన్లో ఈ రామచందర్ సార్ ఇచ్చోడేస్తాయి. అక్కడ ఆయన ఏదో కూడా వేసుకుంటే సస్పెండ్ చేసినారు. దానికి మేము అప్పుడే స్ట్రైక్ చేసినాం. స్ట్రైక్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ మేము ఎలక్షన్ డ్యూటీ చేయం సార్, మా ఎస్ఐని ఇట్లా ఏ తప్పు ఉందని మీరు చేసిందంటే శేషగిరి రావు అని ఒక డిఎస్ అడిషనల్ ఎస్పీ ఉండే బెల్లంపల్లిలో
ఆయన వచ్చి ఏదో మాట్లాడబోతే ఎవరు మాట్లాడద్దు అనుకుని ఎస్పీ తోటే మాట్లాడేది, దీనితోటే మాట్లాడద్దని. మళ్ళీ ఈ వెంకటరామ నరసే వచ్చి నన్ను పిలిచాడు, ఎందుకంటే నేను రైటర్ కదా, ఏమన్నా నువ్వు రారా అంటే నేనేమో చెప్పిన, సార్ నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడి నాకేం ఇబ్బంది లేదు, కానీ అందరం కూడా అనుకున్నాము ఎస్ఐ గారికి న్యాయం జరగాలని, కొద్దిగా మీరు కూడా కోఆపరేట్, మరి ఏం చేయమంటే ఎస్పీ రావాలా. మళ్ళీ మేము అందరూ అట్లా కూర్చుంటే ఆయన వాళ్ళిద్దరు వచ్చి మళ్ళీ ఎస్పీ గారిని తీసుకొని 1 టౌన్కి వచ్చిన తర్వాత లోపల అందరినీ మళ్ళీ ఫాలోయింగ్ చేసి ఆయన చెప్పిండు ఎస్పీ గారు, బైన్సాల ఫైరింగ్ అయింది, ఇందరవెల్లి ఫైరింగ్, ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నది, ఎన్జిఓస్ ఎట్లుంటారు, వాళ్ళ మాట నడాలంటారు. కలెక్టర్ గారు నేను బాగా ఆలోచించడం, ఎస్ఐ గారు ఎలాంటి తప్పు లేదు, అయినా వాళ్ళ కోరిక మేరకు మనం సస్పెండ్ చేయాల్సి వచ్చింది, అయినా మీరేం బాధపడొద్దు, ఆయన లీవ్లో టీటీ చేసి మళ్ళీ నేను ఎలక్షన్ ఎట్లయిపోతే అక్కడ ఇచ్చుల్ని పోస్టింగ్ ఇస్తా, రోడ్ మంచోడు జెంటల్మెన్ అట్లా అని వాళ్ళు చెప్తే అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్కి ఇస్తా అంటే ఇంకేం కావాలని ఇమ్మీడియట్ ఎలక్షన్ వెళ్ళిపోయాను. ఆ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆడికి వెళ్ళి సార్ పోస్టింగ్ ఇచ్చారా, ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు, మళ్ళీ అక్కడ ఇచ్చారు. కానీ ఆయన ఒక 1 నెల రోజులు చేసి మళ్ళీ ఎస్పీ గారికి అడిగి, సార్ నాకు ఆయన కొద్దిగా గుడ్ లుక్స్కి వచ్చింది సార్కు రాగానే అడిగితే ఆయన తాండూరు ఇచ్చాను, అప్పుడు బెల్ట్ ఏరియా, ఇక తాండూరు బెల్లంపల్లి అంటే ఆ రోజుల్లో బాగా ఫేమస్. అంటే సార్ మీరు ఇక్కడ పనిచేస్తున్న టైంలోనే మూవ్మెంట్ స్టార్ట్ అయ్యేదా లేదా ముందు నుంచి ఉందా ఇక్కడ? ఇక్కడ ఇది అల్లంపల్లి ఇదే ఒకటి నేను చెప్తే కదా, అదొకటి, ఇందర్వెల్లి ఒకటి. అంతకుముందు ఇక్కడ ఈ మన తాంసీ పొల్యూషన్ లిమిట్స్లో మూవ్మెంట్ వచ్చిందని ఆ ఊరికి వెళ్ళి ఎవరో చెప్తే మన వాళ్ళు పార్టీ పంపించాను, ఇక్కడికి వెళ్ళి పార్టీ పంపిస్తే ఎవరైతే ఇన్ఫార్మెంట్ ఉండో పాపం ఆయనకే దెబ్బ తాకింది, ఆయన ఆత్రం అశోక్ అని చనిపోయాడు. కొద్దిగా ప్రాబ్లం కూడా. అప్పుడు వెంకటరామరెడ్డి, ఈ సురేందర్ రెడ్డి అని 8 బ్యాచెస్ డిఎస్పీ అడిసిఎస్పీ రిటైర్ అయ్యాడు వరంగల్ నుంచి, వాళ్ళ ఫాదర్ ఉండే. అప్పటికి మూమెంట్ నడుస్తుంది, కానీ వాళ్ళు మనలో ఏమనేది లేదు, వీళ్ళు జోలికి వెళ్ళేది, అట్లా నడుస్తున్నది మూమెంట్. పీక్ మూమెంట్ చూసారు? నేను పీక్ మూమెంట్ ఎప్పుడు చూసానంటే హెడ్ కానిస్టేబుల్ 83లో అయినా, అప్పుడు నాకు బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీకి రిపోర్ట్ చేయమని ఇచ్చింది. ఇక్కడికి వెళ్ళి 18 మంది హెడ్ కానిస్టేబుల్ సెలెక్షన్ అయితే 10 మందికి ప్రమోషన్ ఇచ్చారు. అనంతపురం మళ్ళీ ట్రైనింగ్ వేసిన తర్వాత నాకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇస్తే అందరికి పోస్టింగ్స్ ఇచ్చి, నాకేమో నువ్వు అడిషనల్ ఎస్పీ బెల్లంపల్లికి రిపోర్ట్ చేయి, యువర్ పోస్ట్ ANS అని పెట్టాను. ఈ ANS అంటే ఏంటిది? యాంటీ నక్సల్ స్క్వాడ్, దానికే నా పోస్టింగ్ అయిందంట. ఓహో, అందుకే అక్కడ పంపుతున్నారు. అప్పటికి మూమెంట్ అవుతుంది కానీ పెద్ద బయట ఒక అఫెన్సులు లేవు. అప్పుడు ఎవరు అడిషనల్ ఎస్పీ ఎవరండి? అప్పుడు అక్కడ అడిషనల్ ఎస్పీ తను యూసుఫ్ హైదర్ ఖాన్ అని ఎవరు, నేను పోయేటప్పుడు అల్బర్ట్ త్యాగరాజ్ భాస్కర్ రెడ్డి సార్ ట్రాన్స్ఫర్ అయిపోయి అల్బర్ట్ త్యాగరాజ్ వచ్చిండు. యూసుఫ్ హైదర్ ఖాన్ డిఎస్పీ, ఆయనకు రిపోర్ట్ చేయగానే ఆయన ఆలోచించారే నాకెందుకయ్యా ఇది, నువ్వు డిఎస్పీ రిపోర్ట్ చెప్పు అన్నాడు. మళ్ళీ అడిషనల్ ఆఫీస్కి వెళ్ళి డిఎస్పీ చూసి, अरे ये क्या पोस्टिंग है जी, मेरे को कोई पोस्टिंग नहीं है क्या सर, ऐसी दिए सब మెసేజ్ అంది. నాకేమో హెడ్ కానిస్టేబుల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినా ఏదో సంతోషం, తీసి నాకు ఇట్లా ఇచ్చారు, పోస్టింగ్ లేదు ఏమి లేదు, ఆ పెట్టే పట్టుకుని ఎక్కడ తిరగాల. ఆఖరికి తీస్తే వాళ్ళు ఆడికెళ్ళి ఏం చేసిందంటే ఆయన చూసి డిఎస్పీ, అరే ఉదర్ జాదా ఇది మూమెంట్ తుమ్ సయ్యద్ రజబ్ మొహమ్మద్ సయ్యద్ రజబ్ అలీ అని కాగజ్ నర్సీకి రిపోర్ట్ చేయను అన్న. మళ్ళీ ఆడికెళ్ళి బస్సుకి కావాల్సిన పెట్టుకోండి, అది మా బతికే దాంతో కదా. వెళ్ళి అక్కడ పోయి చాలా దేవుడు అసంటి ఇన్స్పెక్టర్ దొరికింది నా లైఫ్ టర్న్ కావడానికి ఆయన కారకుడు. ఆయన హైట్ మిసాలు ముస్లిం, కానీ ఆయన లాంగ్వేజ్ కానీ మాట్లాడే విధానం, మనతోటి మాట్లాడే విధానం, ఎవడన్నా వస్తే మాట్లాడే విధానం, ఆయన గుర్తుపట్టే విధానం బాగా పర్ఫెక్ట్గా ఉంటుండే. ఆయన ఖమ్మం ప్రాపర్ అనుకుంటా, ముస్లిం కానీ తెలుగు పర్ఫెక్ట్ మాట్లాడుతుండే, చేతెత్త మనిషి, పెద్ద మిసాలు, ఇట్లా చూస్తేనే భయపడేదాన్ని, కానీ అంత ప్రేమగా మాట్లాడే. నేను పోయి రిపోర్ట్ అయ్యాని, ఏమయ్యా ఏం చదువుకున్నావు, ఏం కథ, రాయగలుగుతావా, రైటర్ చేస్తావా, మీరేం చెప్పినా చేస్తాం సార్. నీ పోస్టింగ్ ఎస్పీ గారు నాకు ఏం చెప్పానంటే అవుట్ పోస్టులలో ఇవ్వమన్నాడు. నా దగ్గర 3 పోస్టింగ్లు ఉన్నాయి, ఒకటి పెంచుకల్పేట, ఒకటి భూపాలపల్లి, ఒకటి డబ్బా. బాగా సార్ ఎక్కడ పోతావు చెప్పండి, నాకు ఏది తెలియదు సార్, ఈ పేర్లు కూడా 3 సార్లు వింటున్నా నేను, ఇదే జిల్లా కానీ 100 కిలోమీటర్ దూరం కదా. సెకండ్ పోస్ట్ అనగానే సార్ అన్నాడు, సరే అని వేరే ఎస్ఐ తోటి, సిరిపూర్ ఎస్ఐ తోటి ఏదో మాట్లాడాడు ఫోన్లో. మాట్లాడి మరి నేను ఇస్తానా భీమన్నా వాడికి, ఆయన అనలేదు సార్ నాకు, ఎందుకంటే ఆయన మాకు ఇక్కడ ఎస్ఐ ఉండే టౌన్లో, శత్రుభుజం అని నా గురించి తెలిసి ఉన్నాడు కాబట్టి నాకు ఇవ్వండి సార్ అంటాడు. భీమన్నా నువ్వు ఆ ఎస్ఐకి రిపోర్ట్ చేయు, పక్కనే ఉంటుంది అడికి ఒక 8-10 కిలోమీటర్ దూరంలో భూపాలపట్నం అని, ఆ భూపాలపట్నంలో అక్కడ క్యాంప్ ఉంటుంది, ఏపీఎస్పీ క్యాంపు, ఆ క్యాంపులో ఉండాను. అక్కడ మూమెంట్ బాగుంది, అక్కడ మంచి ఆఫీసర్లు ఉన్నారు, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ ఉన్నాడు రాజరత్నం అని, ఆయన నీకు బాగా గైడ్ చేస్తాడు, నేర్చుకోపని ఆయనతోటి అన్నాడు. సరే అని అయితే ఆయన పాపం చతుర్వేది సార్ కలగానే ఆయన ఇంట్లో భోజనం చేయించండు. ఎస్ఐ అంటే భయం,
కానిస్టేబుల్గా వచ్చిన ఎస్ఐతో కూర్చుని వాళ్ళు ఇంట్లో తీసుకుపోయి ఒక కష్టం మీద తిని కానిస్టేబుల్ ఇచ్చిండు విడిచిపెట్టి రాకుంటే రాత్రి తీసుకుని విడిచిపెట్టాను. రోజు పొద్దున్న అయితే ఆ ఊర్లో చుట్టుపక్కల ఊర్లన్నీ తిరగాల వాళ్ళు చెప్తుండ్రి వచ్చిండ్రు 2 వచ్చిండ్రు 3 వచ్చిండ్రు ఒక చిన్నది ఉన్నది పలానా పేరు ఇట్లా చెప్తుండే. మనకు అవగాహన లేదు కానీ తపన ఉంది ఏదో చేయాలా మంచి పేరు సంపాదించుకో దొరకడు కష్టం. అప్పుడు ఏంటంటే మిలిటెంట్ను సింపతి అదని పట్టుకొచ్చి పోలీసుని చెప్పాలా ఎవరు ఎక్స్పోజ్ అయినరు భోజనం పెట్టిన తెలిసిండ్రు తిరిగిండ్రు మీరు తెలంగాణ ఎస్సీ తెలంగాణ ఒక మేము ఇచ్చి నాకు పంపించి నువ్వు తీసుకుపోయి ఆ తిరుపూర్ ఎస్ఐకి చెప్పాలని మనం రాత్రి పోవాలా ఏ ఊర్లకు తీసుకుపోయి ఎస్ఐకి చెప్పాలా అది అయిపోయింది. ఆడికి వెళ్ళి పెంచుకెళ్ళిపోయాను అది కంపిటీషన్ డబ్బా బాగా సార్ అది కంపిటీషన్ ఏ పోస్ట్ కొన్నా 2-3 నెలల కంప్లీట్ చేశారు. 6 నెలలు గడిచింది లేదు. ఆడికి వెళ్ళి ఇంకోటి బామన్ల కళ్ళెంపల్లి అని ఉంది అక్కడ ఆర్ఎస్ఐ అని పెట్టిండ్రు హైమద్ అని 81 బ్యాచ్ బాగా యాక్టివ్ ఉంటాడు పిల్లాడు పెళ్లి కాలేదు బాగా హల్చల్ చేస్తున్నాడు కాంప్లైంట్స్ బాగున్నాయని ఆడిషన్ వేసి వెళ్తే జబీల్ సార్ చెప్తే మా సిఐ ఆయన కంట్రోల్లో అది నా దగ్గరకు వచ్చి మేమన్నా నువ్వు అక్కడ పోవడదయా వాడు బాగా న్యూసెన్స్ చేస్తున్నాడు అంటే మీ ఇష్టం సార్ పోదాం ఎక్కడంటే బామన్ల కన్నపల్లి సార్ పోదాం సార్ అని ఇప్పుడు పోలీస్ స్టేషన్ అయింది ఆ ఊళ్ళో అక్కడికి రాత్రి తీసుకుపోయి వదిలేసిపోయాను అక్కడ ఎవరిని నన్ను అక్కడ అంటే వాళ్ళది ఆర్మీ పోస్ట్ అవుట్ పోస్ట్ ఉంది ఆర్ఎస్ఐని రిటర్న్ తీసుకున్నాడు నన్ను అక్కడ దించేసిండు నాకు దించేసి పక్క తీసుకొని చెప్పిండు వీడు బాగా న్యూసెన్స్ చేసిండు కర్రలు సంపాదించిండట మంచాలు చేయించిండు తలుపులు చేయించిండు దర్వాలు చేయించిండు ఒక 3 రోజుల కర్ర ఉందని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అది ఎక్కడుంది ఎట్లుంది డబ్బులు తీసుకుంటే ఎక్కడెక్కడ తీసుకున్నాడు ఎట్లా చేసిండు అవన్నీ నాకు మొత్తం రిపోర్ట్లు 1+3లో పెట్టేసి స్టేట్మెంట్లు అందరూ తీసుకొని కావాలన్నా సరే వీళ్ళంతా వాళ్ళకి అతని టీం ఏముందంటే అదే టాక్టివ్ నువ్వు సివిలోడి కదా నువ్వు చేయాలంటే సరే సార్ అని 15 రోజులతో మొత్తం 66 మంది స్టేట్మెంట్స్ రాసుకొని అదంతా కర్ర తలుపులు అన్నీ తీసుకొచ్చి క్యాంప్లో సీజ్ చేసి పెట్టేసి సార్కి ఇంటి లెటర్ రాసి పంపిస్తే సిఐ గారు వచ్చి చూసి గుడ్ మంచి పని చేసినవా అని చెప్పేవాడిని అని సస్పెండ్ చేస్తాం అదేదో అన్నారు ఇక హెచ్ఏ ఖాన్ వాళ్ళు తర్వాత ఆసిఫా సిఐ అక్కడ ఆర్ఐ వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు పిల్లగాడు సార్ తెలిసి తెలియక తప్పు జరుగుంటుంది అని అల్బర్ట్ త్యాగరాజుకు సార్కు అదంతా కర్ర గిర్ర అలా హెడ్ క్వార్టర్ వాడుకోమని చెప్పేసి ఆయన ఇది చేశారు. నేను అక్కడనే కొంతకాలం ఉన్నా. తర్వాత నాకు అక్కడి నుంచి తాండూరు అని సింగరేణి కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ ఈ బెల్లంపల్లి పక్కనే ఉంటుంది సింగరేణి మైన్స్ ఏరియా చాలా టాప్ పోస్టింగ్ అన్నమాట అది అప్పుడు ఆ రోజుల్లో. అంటే టాప్ అంటే ఒకటి ఆర్థికంగా కష్టాలు ఉండయని ఒకటి, రెండోది బిజీ ఉంటుంది, ఎక్స్పోజ్ అవుతాడు మనిషి. ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఒకటే ఎక్కువ కానిస్టేబుల్ ఉంటాడు కాబట్టి ఎస్పీ నోటీసులు ఉంటాడు, డిఎస్పీ అడిషనల్ ఎస్పీ నోటీసులు ఉంటాడు, 9 అండర్గ్రౌండ్ మైన్స్, 1 ఓపెన్ కాస్ట్, 2 టౌన్షిప్లు, మాదాన్ టౌన్షిప్, గోలేట్ టౌన్షిప్. దీంట్లో కొద్దిగా ఎక్స్పోజ్ అవుతాడు మనిషి, యాక్టివ్గా అయిపోతాడు అనే ఉద్దేశంగా నేను అక్కడ బాగా పనిచేసిన కాబట్టి అదృష్టిలో పెట్టుకొని అక్కడ నాకు పోస్టింగ్ ఇచ్చాను. అక్కడ పోయేటప్పటికి ఆ ఒక పోలీస్ స్టేషన్ విపరీతం క్రైము, ఎస్ఐ నేను 11 మంది కానిస్టేబుల్, అందులో కోటు రైటర్ ఒకడు, తర్వాత గార్డు డిఎస్ వాళ్ళు, జవాన్లే ఉండకపోయేది అన్నట్టు. వర్క్ బాగుంటుండే, పిటిషన్లు బాగా వచ్చేదన్నమాట. అక్కడ ఆచారం ఏముండదంటే మనం కూర్చున్నా అక్కడ ఎస్ఐని ఎవరు కలిసేది కాదు, రైటర్ ఉంటాడు, హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు. ఆ వెనుక బందుకు ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో కిటికీ కాడ ఆ రైటర్ రాసుకుంటూ కూర్చుంటాడు. ఆ పిటిషన్ ఇచ్చాడు అక్కడికి వెళ్ళి వస్తాడు అనమాట. వచ్చి దాంట్లో 100-200 పెట్టి ఇట్లా ఇస్తాడు. అంటే జరుగుతున్నది అప్పుడు అట్లా ఇస్తే వాళ్ళు తీసుకుంటే అట్లా హెడ్ కానిస్టేబుల్కు రైటర్కు ఒక ఆదాయం ఎవరిని అడిగే అవసరం లేదు, డబ్బులు వచ్చేదనమాట. ఇక దినమంతా ఆఫీస్ పని చేసుకోవాలా, ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటకు పోవద్దు. రాత్రి ఒక ఆటో తీసుకొని ఆడున్న గాడు AR 14 ఉంటుండే వాళ్ళని పట్టుకొని, చాలా పెద్ద ఏరియా. ఇప్పుడు అది ఒక తాండూరు అంటే తాండూరు అయింది, మాదారం అయింది, రిబ్బన, తిరియాని, కొంత ఏరియా భీమిని, కొంత ఏరియా తాళ్ళగురిజాల, 5 పోలీస్ స్టేషన్ రెడ్డి వాళ్ళ అయిన ఏరియాను. చాలా పెద్ద ఏరియా, మైనింగ్ బాగా, లేబర్ ప్రాబ్లం బాగా కేసులు ఉంటుండే అనమాట. అదంతా తిరిగి కంట్రోల్ చేసుకుంటూ ఆడ ఒక 2-3 ఇయర్స్ టు 87 డిసెంబర్లో చేసిన. అక్టోబర్లో ఒక ఇన్సిడెంట్ అయింది అక్కడ. మా పోలీస్ స్టేషన్లో ఇది పనిచేసే స్వీపరే, ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు బిడ్డ అనేది కొడుతుండని చెప్పి మన కానిస్టేబుల్ తీసుకొచ్చి లోపటేయడం. విడిచిపెట్టండి సార్, నేను పోతాను, నేను కుల పెద్దను, బెస్తులు వాళ్ళు, నేను కుల పెద్దను సార్, నన్ను వస్తే నాకు కుల దండుకు జరుగుతుంది, లోపటేయకుండా సార్ నన్ను తాగి ఉండి అట్లా చెప్తా ఉంటే మళ్ళీ ఎవరు జమీందార్ సభ వచ్చినాం కదా, మాకు ఇన్స్పెక్షన్ ఎస్పీ గారు అత్తుండు, నా అప్పుడు ఎస్పీ మారిండే వాళ్ళు మన దూబే సార్,
ఎస్పీ బాగా ఖతర్నాక్ ఉన్నాయి. మా ఏఎస్పీ ఏమో నండూరు సాంబశివరావు. ఆయన అరే భీమన్న నీకు తెలియదు సార్ బొంద పెడతాడు, నాకు ఒట్ట పంపిస్తాడు మెసేజ్, నువ్వు తట్టుకోలేవురా నువ్వు అంటే ఏమైంది సార్ ఒక్కొని నేను ఏం చేయాలా అట్లా వినర్రా ఆయన అంటే సరేలే. ఆనాడు ఏమైంది ఒక ఇన్స్పెక్షన్ ఉన్నది అంత తయారు చేస్తున్నాం, రేపు మా సార్ వస్తాడు కూడా యాక్సిడెంట్ అయింది రిబ్బన్లో అంటే నేను పంచనామాకి ఇస్తాను మీరు వేరాపోయిన సార్ బుల్లెట్ ఉంది మీకంటే నువ్వేవో అంటే సరేలే అని నేను కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ తీసుకొని పోయి పంచనామా చేసుకొని వచ్చినప్పుడు నేను పోయి వచ్చిన అత్యనంత దినమంత పని అవుతుందని మా ఇంటి ముందుకు వెళ్ళి బస్సు తీసుకురావాలి సీజ్ చేసుకొని వస్తూ బామన్ గల్లే రాగానే నేను దిగి కొద్దిగా ఫ్రెష్ అయ్యి వస్తా అని 5 కానిస్టేబుల్ చెప్పి మీరు పోండి పోలీసు బస్సు పెట్టుందని చెప్పి అప్పటికి ఎస్ఐ లేడు వీళ్ళు దిగిండ్రు. నాతో వచ్చిన జవానే అక్కడికి పోగానే రైటర్ అని తిరుపతిరావు ఉండే డబ్బా రైటర్ తెలుగు కళ్ళ కానిస్టేబుల్ మీకు తెలుసు. మళ్ళీ ఆయన సిఐ అయినాక సీనియర్ సిఐగా జుబ్లీ బస్ స్టాండ్లో బస్ ఎక్కవై కింద పడి చనిపోయాడు ఆ పిల్లోడు నా రైటర్ అక్కడ. అయితే ఆయనకు అందరికి ఇల్లు అరే ఇట్లా ఆ పొచ్చం బాగా తాగి న్యూసేజ్ చేస్తుంటాం మన స్వీపరు జర పట్టుకరా అప్పో జిలాని అని 1327 జిలాని చెప్తే వాడు ఇంకో కానిస్టేబుల్ ఇద్దరు పట్టుకొని పోయి ఆయన ఇంటికి పోతే వాడు ఎగిరి కొట్టిండు విని ముసలోడే కానీ ఆయనకి ఏదో కోపం ఉంది కానిస్టేబుల్ మీద అదేదో కొట్టిండు. కొట్టగానే పట్టుకొచ్చి ఆ పోలీస్ స్టేషన్లో వేసిండు. వేస్తే విడిచిపెట్టలేదు. అయితే వాడు నేను ఇంట్లో ఉన్న తర్వాత ఎస్ఐ గారు కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన మాదారంలో ఉంటుండే వచ్చి చీకటి ఆయనకు వచ్చి పోలీసు వచ్చి వస్తుంటే ఆ బుల్లెట్కు ఆ కిటికీలో ఏదో ఊగులాడుతున్నట్టు కనబడ్డది అన్నట్టు ఆయనకు. కనబడి పోయి చూసేటప్పటికీ ఆడు ఆ కిటికీలో కూర్చుండి వేసుకొని కింద ఊగులాడినట్టు చనిపోయినాడు. ఆ ఎస్ఐ గారు అరే ఏమయ్యా ఇటు పుచ్చాన ఇట్లా వేసుకున్నాడని జవల్ అవసరాలు లోపల ఇప్పటిదాకా ఒర్రుకుంటా ఏరిండు మేము చూడలేదు సార్ మరి ఆత్మహత్య చేసుకున్నాడేమో సార్ నా కానిస్టేబుల్ వచ్చింది ఇంటికి సార్ ఇట్లా ఎస్ఐ గారు వచ్చినాడే వస్తాడు ఆ రోజు అయిపోయి శనగ పోయినా చెప్పని ఉత్తగాను లే సార్ ఒకసారి బయటకు రండి అంటే బయటకు ఆ తిరుపతిరావు వచ్చి నా పక్క రూమే నా దగ్గర కూర్చున్నాడు. సార్ ఈ తిరుపతిరావు ఒక ఇతన్ని మన పొజిషన్ లోపడేసిండు ఆడ ఆత్మహత్య చేసుకున్నాడు చనిపోయింది సార్. ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి ఇట్లా ముట్టగానే కింద పడిపోయిండు సార్ కరెంట్ గేటు గుంజేసి నేను తీసుకురమ్మన్నాడు సార్ అన్నాడు. నాకు సీన్ అర్థమైంది ఇక న్యూసెన్స్ అయిద్దని నేను అందరం యూనిఫామ్ వేసుకొని బూటు గిటు కట్టుకొని టోపీ పెట్టుకొని పోలీస్ స్టేషన్ వచ్చి మా సారు మొత్తం పోలీస్ స్టేషన్లో అంతా నిమ్మ సత్యనారాయణ ఉండే డిస్మిస్ అయిపోయిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఉన్నాడు. భీమన్నా మహారాజమయ్యా నాకు ఏం తెలియదా నిజం చెప్తున్నా ఆడు ఎట్లా చనిపోయిండో కూడా అరే మీరు ఎందుకు పడుతున్నారు సార్ వాడు తిరుపతిరావు పెట్టిండట వాడు చనిపోయిండేమో లేదా నాకు 2 భార్యలయా నా 6-7 పొరగండ్లయా మరి ఏం చేద్దామంటే లేదు బాడీ తీసుకుపోయి రైలు పట్టణం వేద్దాం పిచ్చి ఆధారం మీకేమైనా అటువంటి పని చేయదు అది అవసరం లేదు మనకు ఎంత జరిగిందో అదే చేద్దాం అదే చూద్దాం నేను పోదాం చూసాను. చూసి ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ ఐజీ ఇట్లే ఉండని మనం ఇమ్మీడియట్ ఆఫీసర్ సిఐకి చెప్పాలా హరీష్ సింగ్ సర్దార్ హరీష్ సింగ్ అని సిఐ అన్నాడు. ఆయన లీవ్లో ఓట్ల మడిపల్లి ప్రభాకర్ గౌడ్ అని ఇన్ఛార్జ్ సిఐ ఉన్నాడు టౌన్ ఎస్ఐ బెల్లంపల్లి 1 టౌన్. ఆయన దగ్గరికి పోయేటప్పటికి ఆయన లేడు ఇంట్లో ఎక్కడ పోయిందంటే బూద గెస్ట్ హౌస్ ఉంటుంది బెల్లంపల్లి అది ఆఫీసర్లు అయితే అక్కడ ఉంటారు. డిఐజీ ఎస్పీ గారు ఇక్కడనే ఉన్నారు క్యాంపు ఏఎస్పీ గారు కూడా అక్కడనే ఉన్నాడు కాబట్టి సార్ కూడా అక్కడనే ఉన్నాడు అన్నారు. మళ్ళీ మా సార్కు రోడ్డు మీద తీసుకొచ్చి ఆయనకు చాయ్ అనుకుతున్నాడు చాయ్ అయిపించి ఒక పాన్ తినిపించి సార్ పోదాం జరిగింది చెప్పాలా సార్ నీకు తెలియదు నాకు తెలియదు ఆ కానిస్టేబుల్ తెలుసు వాడు చెప్పిన విషయం ఇది నేను చెప్తా మీకు ఎందుకు సార్ అని తీసుకొని పోయి అక్కడ గెస్ట్ చదువుకోగానే ప్రభాకర్ గౌడ్ సార్ చెప్పినాం సార్ గట్టి ఎట్లా ఉందంటే మేమన్నా సరే ఇప్పుడు నేను సార్కి చెప్పేస్తాను లోపల పోయి 2 సంవత్సరాలు బయటకు వచ్చాను. ఏం రా ఏం చేసిన వారు నువ్వే అరే నేను ఎక్కడ సార్ అని నేనంటే కోపం నేను కొడతా జర లాండర్ చేస్తాను నువ్వే అరే నేను ఎక్కడ సార్ నేను లేని గిట్ట జరిగిందని సరే అని మళ్ళీ సారు వివరాలు గారు బాగా బూతులు మాట్లాడేవారు నోటికి. అయితే దాని మీద ఒక మీటింగ్లో నాకు ఆయన గొడవ కూడా జరిగింది. నేను పోయి అచ్చులాపూర్ది అంటే మనిషి మంచోడే కదా సార్ వ్యక్తి చాలా మంచోడు అందరికి ఎంకరేజ్మెంట్ మెంటాలి అంటే అక్కడ ఆయన ఊత పదం వాళ్ళది మనం ఇప్పుడు చిత్తూరు వాళ్ళు మనం అంటే మద్రాసు బార్డర్ వాళ్ళు ఈ కొత్త గుంటూరు వాళ్ళు కొన్ని భాషలు అలా లాంగ్వేజ్ వేరే ఉంటుంది కాబట్టి కొద్దిగా మన ప్రాబ్లం అనిపిస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళు సెన్సిటివ్ ఉంటాం మనం బూత్ మాటను తట్టుకోవడం కష్టం. అంటే నేనేదో ఓపెన్ మీటింగ్ నడుస్తుంది అడిషనల్ ఆఫీసర్లో ఇట్లా మాట్లాడుతుంటే ఆయన పక్కన ఇన్నోగ్రేట్ కూర్చున్నట్టు నేను చెప్పిన సార్ ఇట్లా జరుగుతుంది సార్ మా ఎస్ఐ గారు స్పాట్కి వెళ్ళానంటే అరే జే కొట్టు అది అన్నాడు సార్. మనకు చెర్రలు నేను పక్క ఉండి జాగ్రత్త మాట్లాడండి సార్ మాట జాగ్రత్త సెల్ఫ్ రెస్పాన్స్ నాకు ఏం మాట్లాడి ఒక్కసారి సీరియస్గా అరే అందరూ
అరే భీమన నువ్వు ఎవరితో మాట్లాడుతున్నాను, సిఐలు ఎస్ఐ ఉంటారు కదా, ఎస్ఐ నేను ఎడ్గాల్సి వాళ్ళు ఇంకేదా ఇంకోప్పుడు నేను కూడా అటు చూసిన కరెక్టే కదా అన్న తర్వాతనే ఓహో వీడు నాకు మొన్న భోజనం పెట్టిండు వీడి గర్వం అది అని జేబులోకి వెళ్ళి డబ్బులు తీసుకోరా నీ పైసలు నువ్వు తీసుకో, నీ పైసలు తినబెట్టినందుకే నాకు ఇట్లా మాట్లాడుతున్నాడు. మా సిఐ అన్నాడు తీసుకో లేకుంటే ఎంకరేజ్ అవుతాడు అని టక్కని తీసుకుని జైలు పెట్టుకున్నాడు. అట్లా అడిగి సార్కి చెప్పగానే సార్ అన్నాడు సరే భీమన్న నేను ఎస్పీ గారితో చెప్తాను నువ్వు రా అంటే లోపల తీసుకుపోయి ఎస్ఐ గారు అనుకుతున్నాడు ఆయనకు చూయబడతలేదు. కొద్దిగా నాకు గుడ్ లుక్స్ ఉన్నా కాబట్టి నేను అందరికి చెప్పగల స్తోమతున్నది. నేను పోయి మళ్ళీ ఎస్పీ గారికి ఇట్లా చెప్పాను. నేను అడ్వైజర్ గారు మెంబర్ను అప్పుడప్పుడు ఎస్పీ గారికి వస్తుంటే కాబట్టి సార్ ఇట్లా జరిగింది సార్ ఇట్లా అని చెప్పినాక ఎస్పీ గారు అన్నాడు సరే డిఐ గారికి చెప్దామని డిఐ వాళ్ళు ఏదో మాట్లాడుకున్న తర్వాత ఫోర్స్ మొబిలైజ్ చేయాలా ముగిలే అని కాగజ్నగర్లో సీఎం డబ్బిస్తాను, ఇక్కడ చనిపోయిన బెస్తాను, అక్కడ 1000-2000 కడప బెస్తులేదు ఉంటుంది కాబట్టి ఆయన అక్కడ పెట్టాను. రాత్రి అక్కడ సిఆర్పి గారికి తెల్లర వరకు అంతా పెట్టేసి మేనేజ్ చేయని చెప్తే కానీ రాత్రి పోయి ఆ ఎంఆర్ఓను వాళ్ళను ఊరు పెద్ద మనుషులను పంచాయతీ కొరకు పొద్దున్న రమ్మని చెప్పి అన్నీ వేసుకొని పొద్దున్న పోయి మళ్ళీ వాళ్ళని భార్యకి చెప్పాలా, భార్యకు వాళ్ళ కుటుంబీకులు అందరికీ చెప్పాలి. మన పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ వాళ్ళ ఇల్లు అలా పోయి అందరినీ వీళ్ళు మీరు అందరు పోలీస్ స్టేషన్ రానని తీసుకొచ్చి ఆ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ కూర్చోబెట్టి చనిపోయింది వాళ్ళు ఎవరికి తెలియదు. సర్పంచ్కి చెప్పినాం, ఆడ ఎంఆర్ఓకి చెప్పినాం, ఇచ్చి అలా పోయి మాట్లాడుతుంటే ఈయనకంటే నెక్స్ట్ చనిపోయిన కంటే చిన్నోడు మల్లయ్య బిడ్డ రామ అందరు అక్క బిడ్డ వాళ్ళ అన్నదమ్ములు బిడ్డలు కూర్చున్నారు. ఓ సార్ భీమన్న సార్, ఓ జమీదార్ సాబు నీకు నిన్నేం జరిగిందో తెలుసా? నాకేం తెలుసా ఏం జరిగింది, ఓ మీరు లేరు, నేను బాగా లొల్లి చేసిన మా ఇంటికి వచ్చి మా పెద్దనాన్న ఇవి మీ పోలీస్ స్టేషన్కి వచ్చాడు, వీడికి లొల్లి పెట్టుకుంటే అటొచ్చి మా ఇంట్లోకి వచ్చాడు, మా ఇంట్లో ఉరుగు వేసుకున్నాడు సార్, మా కొంప మునుగుతుండే సార్, మా నాన్నని ఇద్దరు దొరకబట్టి నూకేసి బయట పంపించాను సార్, నీ కొంప మునగలేదు అంటే ఎట్లా కలిసి వచ్చింది నాకు, నా కొంప మునిగిందమ్మా ఇల్లు ఉరుగు వేసుకోండి అని చెప్పినది. మాట చెప్పాలని ఎట్లా చెప్పాలని టైంలో వాళ్ళు అట్లా చెప్పడం, నేను వాడు ఎట్లా చనిపోయాడని చెప్పడం జరిగింది. అందరూ వాళ్ళ అక్కయ్యలు పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. అరే ఒక్కసారి అయిపోయింది అట్లా అయిపోయింది, కొందరు పీడపోయింది అన్నారు, కొందరేమో అరే అట్లా ఇట్లా అలాగే షాకులు ఉన్నంత లోపల అడిగి బయటకి ఇంటిమేషన్ అయితే అయిపోయింది. ఇక నోటికి వచ్చేసాం. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆయన భార్యను నువ్వు ఏబట్టే పోలీస్ స్టేషన్ పోవాల్సి వచ్చిందని నీ అక్కయ్యలు భార్య లక్ష్మి అని ఉంటుంది, ఆమె పార్వతిని కొడితే ఆమె వెళ్ళిపోయింది. ఇటు మేనేజ్ చేసుకుంటే ఏరినా ఎస్పీ వచ్చిండు, డిఐ వచ్చిండు, వాళ్ళందరూ వాళ్ళు కూర్చుంటున్నారు పరిగెత్తం చేయడం. ఆ స్కూల్ 13 మైన్స్ ఉన్నాయి కదా, పోయి బండ్లన్నీ ఆగిపోయినాయి. అప్పుడు బస్సుల మీద పోతారు మైన్, ఒక్కొక్క మైన్కు 2-3 బస్సులు ఉంటాయి, అన్ని బస్సులు తాండూరు బస్ స్టాండ్లో ఆపేసాను. అందరు దిగి పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇక మైనింగ్ బంద్ అన్నాడు ధర్నా. వశపడిన ఎమ్మెల్యే అప్పుడు గుండా మల్లేష్ గారు ఎమ్మెల్యే, గంగారాం అని సిపి లీడర్, అంతా సిపిఐ మెంటాలిటీ అన్నారు. లొల్లి నడుస్తున్నది. నేను ఎవరో చెప్పిండ్రు అని భార్య అటు ఉరుకుతున్నది, కాసిపేట దిక్కు 2-3 కిలోమీటర్ దూరంలో చూసినామంటే మళ్ళీ నేను ఒక సైకిల్ వేసుకొని దొరికింది నాకు. అరే అమ్మ ఎందుకు నువ్వు వాడిపోతాను, పోయింది అయిపోయాడు, ఎవరు తప్పుంటే అలా అయితే అది వచ్చినందుకు నా బాధ, నీకు తెలియదు ఏముంది వాని సంగతి, మీకు అన్నీ తెలిసిందేనా, ఈ బొడ్లు నన్ను కొట్టిన చూసినావు ఎట్లా కొట్టినా నాకు వెళ్ళండి. సరే అమ్మ నువ్వు రా, నేను ఉన్నా కదా నీకు ఎందుకని మళ్ళీ సైకిల్ ఒక చేత దాన్ని ఒక చేత పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేటప్పటికి కంట్రోల్ తప్పింది. లాఠీ చార్జ్ కొడుతున్నారు చేత, అరే నువ్వు ఊరికే కొట్టకండి సార్. ఎస్పీ డిఐ వాళ్ళందరికీ వస్తుంది, ఏమా ఎందుకు కొట్టదు అవండి సార్ ప్లీజ్ సార్, ఏం కావాలన్నా మీకు ఏం కావాలి, నాకు ప్రజల నాడీ తెలుసు కాబట్టి ఏం కావాలంటే అలా అన్నారు. సార్ మమ్మల్ని చూడనిస్తలేడు సార్, సచ్చిండేది వచ్చిండు, ఏది జరుగుతుంది చూడని ఏం తప్పు సార్, చూస్తే తప్ప సార్ అన్నారు. అరే లైన్ కట్టు ఆడోళ్ళకి మొదలు ఆఫీసర్లు అట్లనే కూర్చున్నారు, 2 లైన్లు కట్టించిన నేను నిలబడితే చూడండి రండి, వాడికి కొద్దిగా ముందు జరుపుంది చూడండి, అందరు చూడండి అబ్జర్వ్ చేసినారు వీళ్ళు. వాళ్ళు కొందరు వెనకెళ్ళేమో భీమన్న దేవుడు గడిచేపు గుళ్ళే లేడు, ఇంత పెద్ద ఘటన జరిగింది, మా దేవుడు ఉంటే జరగదు అంటే విశ్వాసం. 3 ఏళ్ళే నేను అప్పటికి చేయబట్టి అనగానే ఈ ఆఫీసర్లు అది ఇది వేసుకుంటాడు, అందరు లేచి వెళ్ళిపోయారు, గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాను. అదందరూ ఫస్ట్ పంచనా ఎంఆర్ఓ తోటి పంచనా చేయడం అన్ని దగ్గరికి వచ్చారండి. తాండూరు తర్వాత నేను ఇందరు వెళ్ళి నెక్స్ట్ పోస్ట్. అంటే నీకు ఎందుకు చెప్తున్నా అది స్పెసిఫిక్ కేసు అంటే, అది జరిగిన నైట్లో నన్ను డిఐజిఎస్పీ గారు పిలిచిండ్రు, ఇంత బాగా మేనేజ్ చేసినావు కదా, నువ్వు ఫిట్ ఉన్నావురా ఎస్హెచ్ఓ చేసుకోవటానికి, ఎస్ఐ చేసుకుంటావని. ఇది నండు సాంబశివరావు పిలిచి మేమన్నా ఇట్లా అంటున్నారు చేసుకుంటావు, ఎస్ఐ ఎందుకు సార్ బాగా కష్టం ఉంటుంది, జమీదారు మంచిగా ఉంది, అరే పాగాలు ఉన్నారా ఎస్హెచ్ఓ వేసుకోరా, ఇప్పుడు ఎస్హెచ్ఓ సంతకం పెడుతున్నా సార్, సంతకం పెట్టు వేరు ఎస్హెచ్ఓ వేరు రా, ఎస్ఐ 2 స్టార్స్ ఇస్తారు నీకు. నాకు పెద్ద ఆశ లేదు, ఎంత తొందర చిన్న వయసు అని నేను అంటే సార్ ఏమన్నాడు సరేలేదు తర్వాత కలుద్దాం సార్ తోటి అని వచ్చేసి అంతా వేసుకున్నాక మళ్ళీ ఈశ్వర్ ఇక్కడికి పిలిచి చిన్న టెస్ట్ ఒకటి పెడతాము, నామినల్గా ప్రమోషన్ ఇస్తాము. అక్టోబర్లో అది అయిపోయింది. ఇది అయినాక వారం 10 రోజులకు ఎన్టీ రామారావు మా తాండూరుకే క్యాంపు ప్రజల వద్దకు పాలన, మా తాండూరు ముంగట్నే జన్మభూమి అనుకుంటా
ప్రజల వద్దకు పాలన, ప్రజల వద్ద పాలన అది. క్యాంప్ పెట్టి అక్కడ ఉండి 2 రోజులు అందరితో చుట్టుపక్కలతోటి మాట్లాడి అలా సాధక బాధకాలన్నీ తెలుసుకొని ఆడికెళ్ళి వెళ్ళిపోయిన. అది అయిన తర్వాత ఎస్పీ గారు ఇక్కడ పిలిపించి టెస్ట్ నామినల్ కొందరిని పిలిచిండు. దాంట్లో నేను పిలిచి నువ్వేమన్నా నాకు లోపల పిలిచి చెప్పిండు, నువ్వు అక్కడికి వెళ్ళి వెళ్తావు, అక్కడ ఉంటే అనుకోకు, నాకు ఇందరవెల్లి అవసరం ఉంది. ఇక కనాక హనుమంత్ అని సిఓ ఉన్నాడు, వాడిని నువ్వు ఎట్లన్నా పట్టుకోవాలా, నువ్వు ఏమన్నా చేయగల వాడిని, ఆ పని కొరకు నేను తీసుకుంటున్నా. మీ ఎస్పీ గారు నువ్వు అక్కడ బాగా పనిచేస్తున్నావు అని చెప్తుండు, శ్రీకాశ దాంట్లో ఏఎస్పీ, కాబట్టి నువ్వు ఇక్కడ రావాలని. సరే సార్ అంటే సాంబశివరావు గారు పక్కన తిట్టిన పక్కన సపోర్ట్ చేశారు మీకు? అంటే ఆయన మాటనే, ఆయన ఏదైనా ఉంటే కోపంతో అంటాడు అంతే, ఆయనకి ఇంకా వేరేం ఉండదు. చాలా వ్యక్తిగతంగా మంచి. సాంబశివరావు ఏమో మా ఏఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఏకే కాన్సాబ్, యక్షబడకరులతో ఉండి మాకు అంతా అధికారులు. ఆయన పొద్దున్న లేస్తే తాండూర్ ఫ్రమ్ విక్టర్ అంటే తాండూర్ అనగానే నేను జవాబు ఇవ్వాలి. మొత్తము ఆయన డివిజన్ అంతా నేనే మాట్లాడాలా. సార్ వింటుండే అంతే. సార్ సెట్లో ఉన్నాడు సార్, విషయాలు ఏదైనా చెప్పండి సార్. డిఎస్ఆర్ అడిషనల్ ఎస్పీ గారు తీసుకున్నది సెట్లో. అది విక్టర్ అని మొదటిసారి అడిషనల్ ఎస్పీ ఆఫీస్ కాకుండా విక్టర్ అని పేరు పెట్టుకున్నది ఆయననే. నన్ను పిలిస్తే నేను అందరినీ పిలిపించి మాట్లాడాలన్నట్టు. అంత ప్రేమ. మీరు ఇంద్రవెల్లి వచ్చారు? ఇంద్రవెల్లి వచ్చాను. ఇంద్రవెల్లి ఎస్ఐగా ఎస్ఐ 87 నుంచి 88, 89 వరకు అక్కడ వేసాను. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది కదా ఇంద్రవెల్లి. అయితే నేను అక్కడ ఉన్నప్పుడే నా ఇంద్రవెల్లి అయితే 81 జరిగిపోయింది. నేను 87లో నేను వచ్చింది అక్కడికి. అప్పటికి ఏమైందంటే 87 నేను అక్కడ ఆగస్టు నెలలోనే నేను తాండ్రులు ఉన్నప్పుడే అల్లంపల్లి జరిగింది. అల్లంపల్లి ఎప్పుడు 18 ఆగస్టు 1987కు మన అల్లంపల్లి క్యాంపు ఉన్న వాళ్ళు, అప్పుడు క్యాంపులు బాగుండే జిల్లాలో. అట్లా వాళ్ళు అద్దాల తింపర్ అనే విలేజ్కి పోయి రిటర్న్ పోతున్నప్పుడు ఫస్ట్ అంబుష్ మనకు 18 ఆగస్టు 1987లో ఒకటి 2 ఎస్ఐలు, 8 మంది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, 10 మంది చనిపోయారు. అది అక్కడ అయిపోయింది. దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 88 జనవరిలో అక్కడ చెన్నూరులో ఎస్ఐ మీద అటాక్ అయింది. ధర్మయ్య అని ఉండే ఎస్ఐ. మీరు ఇప్పుడు ఇంద్రవెల్లి ఎస్ఐ చేస్తున్నాను. ఎస్ఐ ఇచ్చింది నాకు ప్రమోషన్ సార్, ఓఎస్లో ఇచ్చిండు. నేను ఇక్కడ స్పెషల్ పార్టీ ఇన్ఛార్జ్ని కూడా. నేను ఎస్ఐ ఉంటూ మళ్ళీ ఈ మొత్తం ఏరియాకు నిర్మలు దీనికి ఏరియా అంతటికి నేనే ఎస్పీ కంట్రోల్లో స్పెషల్ పార్టీ. అప్పుడు క్రాక్ పార్టీలు అని ఉంటుండే, క్రాక్ పార్టీ. ఇక్కడ నేను అక్కడ మల్లయ్య అని ఉండే, మల్లయ్య సార్ అటు, నేను ఇక్కడ ఏఆర్ అని. ఆయన అందినచే ఇక అది ఆయనతోటే వర్కింగ్ కల్చర్ నేర్చుకున్నారు ఈ జిల్లాలో. ఆయన పనిచేసేదాన్ని ఏఆర్లో వచ్చి ఆయన చేసే విధానం, ఆయనను అనుసరించి ఎస్పీ గారు ఆయుష్య బాత్కర్లేరే కైసా కర్నాకే, ఆయనకు దేవుడిచ్చిన వరం అది. మళ్ళీ ఎటువంటి సంది చేసుకొని పోతాడు, పని చేసుకొస్తాడు. ఇట్లా ఆయన చూసుకొని ఇక్కడికి అత్తే కూడా మళ్ళీ వచ్చి నాకు వారం నాతో ఉండి ఇట్లా అని చెప్పి పోయింది పాపం. ఇంకా తర్వాత మేము ఇక్కడ మాకు జీవన్ రెడ్డి అని ఒక సిఐ ఉండే, మంచిగా. మీకు ఎస్పీ గారు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశారు? హనుమంత్ అది దొరకలే కానీ వేరే మాకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫేర్లు అయినాయి. తర్వాత 89 ఫిబ్రవరి అప్పుడే మన టార్గెట్ అయిపోయినా, నేను ముందర ఎన్కౌంటర్లు అయిపోయినాయి. మాకు లెటర్ ఇచ్చిండు. మీకు ఎన్కౌంటర్లు అది ఓవరాల్గా 33 ఉన్నాయి. 33 ఎన్కౌంటర్ అంటే మీ సర్వీస్ అంతా కలిపి? మీ సర్వీస్ మొత్తం ఇది ఆడికెళ్ళి నేను ఎటుకానికి మొదలైందంటే ఇక మొత్తం నేను రిటైర్మెంట్ వరకు అదే పనిగా చేస్తున్నాను. అంటే మీ గన్ ఓపెన్ చేసింది ఇంద్రవెల్లి నుంచి? ఇంద్రవెల్లి నుంచి. ఇంద్రవెల్లి ఎన్ని ఉంటాయండి? ఇంద్రవెల్లి 5 ఇంద్రవెల్లి లిమిట్స్లో. అంటే మెయిన్ చెప్పుకోదగ్గది అంటే మనకు దీని తర్వాత ఇది అల్లంపల్లి అయిపోయింది, చెన్నూరు అయిపోయింది. 88 ఆగస్టులో ఇక్కడ ఆదిరెడ్డి టీం ఉండే సబ్ జైల్లో, వీళ్ళు జైలుకి వెళ్ళి ఇంపార్టెంట్ స్టేట్ క్యాడర్ వీళ్ళు. ఆదిరెడ్డి టీం ఇటుకి వెళ్ళి 8 మంది సబ్ జైలు నుంచి వారిపోవడం, ఈ కానిస్టేబుల్ని కొట్టి చేసి తుపాకులు వేసుకొని పోవడం. ఆ తర్వాత ఫిబ్రవరి 1, 89 ఆడ మన ఖానాపూర్ ఏరియాలో రాజుర విలేజ్లో కరువుదాడి చేసి ఎస్ఐ వాళ్ళందరూ ఉదయం ఆ ఊరికి వెళ్తుంటే, మొగలాయ సిఐ వెళ్తుంటే ఆడ కాదరులక్ అనే ఎస్ఐని బ్లాస్ట్ చేయడం. ఆ ఎస్ఐ 8 మంది, 2 కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్, ఆడ 9 మంది చనిపోవడం. ఆ తర్వాత మాకు వ్యాస్ గారు అప్పుడు డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్, వ్యాస్ గారు నిర్మల్ వచ్చి మా అందరిని అక్కడ వాళ్ళను మమ్మల్ని పిలిచి ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ పిలిచి మీటింగ్ పెట్టి నిర్మల్లో మాట్లాడి ఏదో ఆయన లేవల్ ఇట్లా అయింది అని చెప్తే, నేను అట్లా కరెక్ట్ కాదు సార్, మీరు చెప్పే విధానం మీరు చెప్పే వరకు కరెక్టే, నేను ఇదే జిల్లాలో పుట్టిన, నాతో చేసే జవాన్లు ఇదే జిల్లాలో పుట్టినారు, ఇక్కడనే పుట్టినా మేము ఇక్కడనే చేయాల్సింది, మా రిలేషన్
నా ఊరిలో కూడా ఇంకోటి అంత మా ఊళ్ళే సార్ ఇక్కడ మీరు చెప్పిన విధానం అంటే ఆయన ఒక విధానం చెప్పిండు, దాన్ని మేము వ్యతిరేకించాం. ఏం చెప్పారు ఆయన చెప్పడం ఏంటంటే దళాలు వస్తున్నాయి, సిపిఎం మూమెంట్ ఉన్నది, వాళ్ళకు అన్నాలు పెడుతున్నారు, వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు, వీళ్ళని మనం ఎవడైతే ఇంపార్టెంట్ క్యాడర్ ఉన్నానో వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి వాళ్ళను టార్చర్ చేయడము, లేకుంటే ఇంకా వేరే రకంగా కూడా మనం వాళ్ళని కంట్రోల్ చేస్తే తప్ప మనకు కంట్రోల్ కాదు అని మేమన్నా సార్. అట్లా చాలా జాగాలో చేసినారు, కర్నూలు అక్కడిక్కడ చేసినారు, దాని పరిణామం కూడా ఉన్నది. మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాం కాబట్టి మా వల్ల కాదు సార్, అది అట్లా చేయలేము. కానీ మీరు ఒక్కటి చెప్పండి, మీరు ఒక్కొక్క దళం ఎన్ని దళాలని అనుకుంటారో ఒక్కొక్క దళం వెంబడ ఒక్కొక్క పార్టీ ఫామ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి చేసి చేయమని పెట్టండి సార్. అయితే మేమన్నా చేస్తాం. వాళ్ళు చిన్న తుపాకీతోటి ఏదో అడవిలో ప్రాక్టీస్ చేసిన సార్, మేము రేంజ్ మీద ప్రాక్టీస్ చేసిన వాళ్ళం, మేము వాళ్ళకంటే ట్రైన్డ్ సార్, కమిట్మెంట్ ఒకటి ఉండాలి, అటువంటి అధికారులు మీరు సెలెక్ట్ చేయండి, మేము చేస్తాను సిద్ధం ఉన్నాం సార్ అంటే మాట్లాడిన తీవ్రకు వస్తా అన్నాడు. ఎస్పీ గారు ఇట్లా చెప్పిండు, వాడు మాట కాదు సార్ చేసేవాడు కూడా అన్నట్టు చెప్పిండు. ఎస్పీ గారు ఎస్పీ దూబే సార్. అది మాట్లాడాము సార్, ఇట్లా చూసి పోయేటప్పుడు ఎస్పీ అయిపోయి గెస్ట్ హౌస్ తీసుకురావని అంటే నేను మళ్ళీ గెస్ట్ హౌస్ పోయినా నిర్మల్లో పోయినాక, బాబు నువ్వు చెప్తున్నావు కానీ అది సాధ్యం అవుతుంది అన్న. ఎందుకు సాధ్యం కాదు సార్, వాడు ఏ ట్రైనింగ్ లేనోడు ఇక్కడ అన్నం తినుకుంటా ఇంత కాలు ఇంత చెయ్యి, వాడు జంగలంతా తిరుగుతాడు, ఊర్లోనే తిరుగుతాడు, మేము 10 మంది 15 మంది మేము తిరగలేమా సార్ అంటే అని. సరే నేను హైదరాబాద్ పోయినాక డీజీ గారితో మాట్లాడి మళ్ళీ మీకు ఇంటిమేషన్ చేస్తాను. రామ్మోహన్ రావు డీజీ వీళ్ళు పోయి అక్కడ పోయి మాట్లాడి చేసి మళ్ళీ ఎస్పీ గారు చెప్తే ఎస్పీ గారు నన్ను తీసుకొని పోయి మాట్లాడినాం. హైదరాబాద్ వ్యాస్ గారి ఇంట్లో, వ్యాస్ గారి ఇంట్లో కదా ఇల్లు, మన ఆఫీస్ పక్కనే ఇట్లా కూర్చుంటుండే సార్. ఇట్లా టేబుల్ ఉంటుంది, చెప్పురా మా సార్ ఏమట్లా, ఆయన అట్లా మీ లెక్క, మా ఎస్పీ గారు ఇట్లా, నేను ఇట్లా ఇట్లా చెప్పురా అంటే నాకు భయం ఎంత చెప్పురా మనం చెప్పాలి సార్కి ఇట్లా ఇట్లా. పెద్ద ట్రైనింగ్ లేదు, నేను వేసే ట్రైనింగ్ కూడా హెడ్ కానిస్టేబుల్ చేసిన, కానీ ఒక అవగాహన ఉన్నది నాకు చెప్పేది ఇట్లా సార్ ఇట్లా అంటే. సరే డీజీ తోటి మాట్లాడదాం మరి నేను ఇక్కడ ఉండే, మళ్ళీ ఎస్పీని వాళ్ళిద్దరు డీజీ గారు రామన్ గారు మాట్లాడి మళ్ళీ నన్ను పిలిపించుకుంటే నేను కూడా వెళ్ళి డీజీ గారిని కలిసి మాట్లాడితే, నాతో మాట్లాడినాక నేను డీజీ గారిని వీళ్ళు వ్యాస్ గారి ఇంటికాడ మాట్లాడిన తర్వాత మళ్ళీ డీజీ గారి రామ్మోహన్ రావు సార్ని కూడా కలవడం. రామ్మోహన్ రావు సార్ మాకు కొన్ని సూచనలు ఇచ్చేసి నువ్వు బయటకు వెళ్ళి బాబు అంటే నేను బయటకు కూర్చున్నాక ఎస్పీ గారితో వ్యాస్ గారితో మాట్లాడి మళ్ళీ బయటకు వచ్చినాక, అరే మరి పార్టీ ఫామ్ చేసుకోమన్నారు, ఓకే నువ్వు చేస్తావని డీజీ గారు నమ్ముతున్నాడు కాబట్టి మీరు ఒక పార్టీ ఫామ్ చేసుకోరంటే పార్టీ ఆల్రెడీ ఫామ్ చేసి ఉన్నాయి సార్, పేర్లు ఉన్నాయి పెట్టుకొని చేసినాక అందరికి ఒక 4 లక్షల ఇన్సూరెన్స్, 4 లక్షల మనిషి చనిపోతే 4 లక్షలు ఇన్సూరెన్స్ చేసుకొని ఆడికి వెళ్ళి వచ్చేసిన. వచ్చి ముందు మంగి ఏరియాలో ఒక 1 మంత్ ఏప్రిల్ నెల అంతా మంగిలో తిరిగినాం. అంటే మంగి దళం బాగా యాక్టివ్ ఉందా? యాక్టివ్ ఉండే కొద్దిగా మాకు ఆ ఏరియాలో, నేను తాండూరు చేసిన కదా కొద్దిగా ఉంటుంది అక్కడ ఏరియాలు, కొద్దిగా మనకు సోర్సు ఏమైనా వస్తుంది అక్కడ ఆశీర్వా ఏరియాలో, ఆ ఏరియాలు నాకు తెలుసు కాబట్టి కొద్దిగా ఆ ఏరియాలో అవుతాయన్న ఉద్దేశంతోటి అటు బాగా తిరిగినాము. అది ఏప్రిల్ లాస్ట్ వారు తిరిగితే సిక్ అయిపోయినాము. మరి నీళ్ళు పాయిజన్ ఒక రాత్రి ఏదో నీళ్ళు తాగడం వల్ల అందరికీ మోషన్ గిషన్స్ అయినాయి. 29th ఏప్రిల్ అనుకుంటా రిటర్న్ ఆశీర్వాద్ వచ్చినాం, ఆ ట్రీట్మెంట్ చేసుకొని 30th వచ్చినాం. మళ్ళీ ఫస్ట్ వీళ్ళందరికీ ఇడిచిపెట్టి నేను మళ్ళీ వ్యాస్ గారు అంటే మళ్ళీ ఎస్పీ గారు నేను మళ్ళీ వ్యాస్ గారి దగ్గర పోయినా. ఎస్పీ గారు ఇన్ని రోజులు ఏం చేస్తారో రిజల్ట్ ఏం అడగలేదు అక్కడేం మేము చెప్పాం, అంటే ప్రాక్టికల్ ఎట్లా జరిగిందో అంతా చెప్పినాం. ఇట్లా జరుగుతుంది మరి మనకు దొరకడం లేదు, ఒకటి భాష రాదు మాకు, ట్రైబల్ లాంగ్వేజ్ రావడం లేదు అట్లా వస్తుంటే ఒక ట్రైబల్ లాంగ్వేజ్ తీసుకోని అని చెప్పిండు. తర్వాత మళ్ళీ నేను అన్న సార్ నాది ఇందరవెల్లి పోలీస్ స్టేషన్ కదా, ఇక్కడికి వెళ్ళి నేను బ్యాక్ సైడ్ ఆఫ్ ఇందరవెల్లి పిప్పల దళం కూడా ఉంది కదా, ఇది నాకు దగ్గర ఉంటుంది చేస్తామంటే సరే మరి అటే చేయండి అని వ్యాస్ గారు చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. అప్పటికే ఎస్పీ గారికి హైదరాబాద్ ఉన్నప్పుడే నీకు ఇంటెలిజెన్సీ గుంటూరు ట్రాన్స్ఫర్ అయిందని సార్కి ఎవరో చెప్పాను. అక్కడ సార్ నారాజు మేమన్నా గుంటూరు పోతున్నారా, ఏదో టైంపాస్ చేయండి ఇయర్లో వెళ్ళిపోతాను నేను. మే నెల వచ్చినాం. ఫస్ట్ సెకండ్ రోజు పొద్దున్న ఇక్కడే రావాలా, మేమన్నా పోతావా సార్? పోతాం సార్. బోల్తుంటారు సార్. పంపేది లేదు. ఎందుకు పంపేలేదంటే ఇప్పటికే అల్లంపల్లి 10 మంది పోయినరు, సింగపూర్ పోయినరు, అక్కడ పోయినరు, సబ్జెక్టులు పోయింది, అన్నీ చిన్నది డిఫేమ్ అయినట్టున్నారు. ఈ పరిస్థితిలో ఇంకేమైనా ఇప్పుడు నా టెన్షన్ ఎట్టుంటా అంటే నేను ఏదైనా చేయాలని ఒక తపనతోటి ఉన్నాం అన్నమాట. ఏమన్నా చేస్తాడో ఈయన ఏమైనా చేస్తాడో ఈయన పోతాడో అనే భయంతో ఒక భక్తుడు సార్ లాస్ట్ కొద్దిగా ఆలోచిస్తూనే ఉండే. ఈ మధ్యనే డీజీ గారు మళ్ళీ ఒకసారి 7th మే ఫోన్ చేసినట్టున్నారు. నేను ఇక్కడనే కూర్చున్న ఆఫీస్లో పిలిచిన సార్ ఫోన్ మాట మేమన్నా అవి डीजी साहब बात करें क्या करेंगे सर? अरे यार चले जाओ यार, आज रात को निकल जाओ
సరే సార్ పోతామని అంతా తయారు చేసుకొని రాత్రి పద్మనాభరెడ్డి బండి మీద తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఎస్పీ గారిని కలిసిపోమని పోయేటప్పుడు అంటే ఈ గేట్ కాడికి వస్తే ఎస్పీ గారు నైట్ డ్రెస్ మీద 12 కరెక్ట్గా వచ్చిండు. చెప్పిండు ఇవన్నీ అయినాయి భీమన్న తుమరకు సబ్మాలమై మేర బోలినాయి. కానీ ఇట్లా ఆయనకు ఉద్వేగం ఆక గట్టిగా పట్టుకొని ఇక మా జీవో చెప్తారు సార్ కళ్ళపు నీళ్ళు వెళ్ళినాయి సార్ చీకటమని పట్టుకొని సార్ నాకు ఏమో చేసేటట్టు కనబడుతుంది ఫీల్ అన్న ఏం కాదు సార్ మేము ఎట్లా పోతున్నాం అట్లా వస్తాం చేసేస్తాం లేకుంటే కనీసం మేమన్నా వస్తాం సార్ అని చెప్పినాం. ఇక్కడికి సాత్నాల ప్రాజెక్ట్ కాడ దిగినాం. బండి దించేసాను. రామాలయం ఉంటాయి రామ మందిర్ కాడ నైట్లో ఎక్కడ పంపించారు మీకు? అడవిలోకి పోమని ఇక ఏం చేస్తారు ఈ సాత్నాల అని ప్రాజెక్ట్ ఉంది కదా. నేను ఈ ఇన్ఫర్మేషన్ ఉందా? ఇన్ఫర్మేషన్ అంటే ఎస్పీ గారు డీజీ గారు చెప్పిన దాని ప్రకారం ఎటు పోయినా ఒక దినం ముందు కొన్ని పార్టీలు పంపి ఆ మధ్యలో పట్టుకు మమ్మల్ని వదిలేయాలి. అంటే ఎక్కడ ఒక 10 కొన్ని పాయింట్లు చూపించిండు మ్యాప్లో. ఇక్కడ పోలీస్ ఫోర్స్ ఎక్స్పోజ్ కావాలి. ఎక్స్పోజ్ అయితే వాళ్ళు సెంటర్ పాయింట్కి పోతారు. మీరు ఏదైతే అనుకుంటారో మీ మనసులో ఆ పాయింట్కి పోతాడు. అప్పటికి మీరు ఒక పార్టీని పంపించాలని సరే అట్లనే అన్ని పార్టీలు దించేసారు. మేము కూడా సెంట్రల్ పార్టీ మాది సూసైడల్ అంటే వాళ్ళు ఎటు వచ్చినా మేము వాళ్ళు మాకు కాన్ఫిడెంట్ కావాలనే ఉద్దేశంగా అట్లా సార్ మాకు గైడ్ చేసి పంపిండు. పోయినాం రాత్రి అక్కడ వండుకున్నాం. తెల్లారి అక్కడికి వెళ్ళి అంత ఒక 2 hours అంటే పొద్దున 6 గంటలు వేసి 5 గంటలు వేస్తే 9 గంటలకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయింది. అంటే అప్పుడు మే నెల కదా బీడీ ఆకులు దింపేటట్లు ఉంటారు. మేము కూడా అవి దోతులు పట్టుకలు అవే అలా డ్రెస్ అదే ఉండే కాబట్టి పోలీసులు లేదు అది సేమ్ దళం లెక్క మనం కూడా ఇట్లా చేస్తే వాళ్ళు చూసి అరే అన్నా పొద్దున అక్కడ మీ వాళ్ళు 5 ఉండ్రి ఇట్లా చేస్తున్నారన్న బ్యాగులు ఆడబెట్టి ఎందుకు వాళ్ళు పీటీ పొద్దున ఎక్సర్సైజ్ చేసుకుంటుంది దళం ఒక ఏరియాలో వచ్చిన వాళ్ళు మీరు వాళ్ళని చూసి మమ్మల్ని చూసి వాళ్ళు మేము ఒకటి అనుకుని మాకు చెప్తున్నారు. అట్లా ఎక్కడ అంటే పలాంజాల మనకు కూడా ఏరియా సరిగా తెలియదు. ఆ ఏరియాకి పోదాం సార్ కరెక్ట్ మనోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం పేరు చెప్పిండు? అశోక్ అన్న. మనోడే అశోక్ అన్న దళక ఉంటుందని చెప్పి వెళ్ళిపోయినాము. ఎండ అంటే ఎండ మే నెల ఎట్లుంటాయి భయంకరమైన ఎండలు ఉంటాయి. ఒక్క చెట్టు పచ్చగా ఉండదు. ఏదో అట్లా చెప్పిన ఏరియాకు వాగుకుంటే అక్కడ ఇక్కడ కూర్చొని తినం గడిపేసి రాత్రి వరకు ఇంకో ఊరికి పోతే వాళ్ళు అన్నారు వాళ్ళ మీ వాళ్ళు వస్తా అన్నారు భోజనాలు చేసినాం వాళ్ళ కొరకు మంచి చిన్న పంచాయతీ ఉన్నది అంటే మేము కూడా ఇక్కడ ఉంటాం వాళ్ళు వస్తే మాకు కూడా చెప్పండి. వాళ్ళు రాలేదు తెల్లారి మేము అక్కడనే కూర్చున్నాం. తెల్లారి 8 నెక్స్ట్ 9 అంటే నైట్ మీరున్నా రాలేదు అంటే వాళ్ళు వస్తా అని చెప్పింది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు ఇక వాళ్ళు ఎక్కడ పోయినారు అటు పోయి మళ్ళీ రిటర్న్ ఎంక్వైరీ చేస్తే ఇంకొకటి చెప్పిండు అన్న నేను నచ్చి మాకు కళ్ళేదారికి పోయి కలిసాను అన్న మాకు పిలిచి 10% అన్నాడు అన్న అశోక్ అన్న లేదన్నా అని కాలేజీలు పట్టుకుంటే 5% ఒప్పుకున్నాడు. బిస్కెట్ ప్యాకెట్లు కొద్దిగా కార చాయ్ దాపిస్తే ఇట్లా పోయినరు అన్న మళ్ళీ రిటర్న్ మేము ఎటు పోయినామో ఆ రిటర్న్ వస్తున్నారు వాళ్ళు ఇట్లా పోయినరా అని చెప్పిండు. ఆడికి వెళ్ళి మళ్ళీ మేము రిటర్న్ అవుతూ ఇంకొక ఊరికి పోతే వాళ్ళు ఉన్నారు వచ్చిన వాడు నిజమైతే మా రాలే ఆ కళ్ళేదారు ఒక్కడే పోయి అక్కడ మాట్లాడొచ్చినామన్నాడు అంటే వాడిని అడిగితే వచ్చిండ్రు కొన్ని పైసలు అడిగితే ఇచ్చిన ఇట్లా కిందికి వెళ్ళిపోయిండు. మళ్ళీ మేము ఏదైతే పండుకున్నాం వాడికి 10th నైట్ వరకు వచ్చేసినాం మళ్ళీ రిటర్న్ ఆడ వచ్చినాక ఆడ అనుకున్నాం. ఇప్పటికీ ఆ గ్రామస్తులు ఎవరికి మీ మీద అనుమానం రాలేదు ఎందుకంటే మనం అట్లే ఉన్నాము. మళ్ళీ అందరూ పోరు కదా ఎవరు ఒక్కరు పోయి మాట్లాడతారు కదా కొద్దిగా ఆ లాంగ్వేజ్ వచ్చిన వాడే పోయి వాళ్ళతో ట్యాకిల్ చేసి వస్తాడు. మనందరం వాళ్ళ లెక్కని మనం కూడా ఎక్కడో చెట్లలో కూర్చొని ఉంటాం. మళ్ళీ మన తీసుకొచ్చారు వాళ్ళు భోజనాలు ఇస్తున్నారు. భోజనాలు కార రొట్టెలు ఇటలు డికాషన్ బిస్కెట్ ప్యాకెట్ అంటే మీరు అన్నల డ్రెస్సులు కళ్ళాలు ఉన్నాయి కాబట్టి కళ్ళేదారే సప్లై ఇస్తాడు. ఇక మనకు వాడు కూడా అజ్జిరాయుధమైండు. 11 పొద్దున కూడా అట్లనే లాస్ట్ విలేజ్లో కళ్ళేదారి దగ్గరికి పోయి మా వాడు ఒక్కడు మాట్లాడగానే అన్న నిన్న కాదన్న మొన్న వచ్చిండు అశోక్ అన్న అవి బిస్కెట్లు అవి తీసుకొచ్చిందన్న తీసుకున్నాను. అవి గడ్డ ఉంది కదా అన్న గుట్ట కనబడుతుంది కదా అవి ఇట్లా పోయింది అక్కడ నీళ్ళు ఉంటాయన్న అటే పోయినరు అన్నాళ్ళు 9-10 గంటలకు అటే వెళ్ళిపోయినరు అన్న నిన్న మొన్న అన్నాడు. మరి మనకు కూడా నీళ్ళు కావాలి చూద్దాం మన అదృష్టం అని అది గుట్ట అంటుండే నీళ్ళు ఉంటాయి ఎక్కడ ఉంటాయి చెప్పంటే అది కనబడుతుంది కదా సార్ ఆ చెట్టు కొడుగుతుంది అక్కడే ఉంటాయి అది 3 కిలోమీటర్ దూరం కనబడుతుంది. సరే అని మెల్ల ఆడికి పోయినాం. ఎక్కేటప్పుడు నీళ్ళు చల్లటి నీళ్ళు జారుతున్నాయి ఇట్లా అరే అదృష్టం అన్ని నీళ్ళు నింపుకొని చేసుకొని తాకుండా మీదికి ఎక్కేటప్పటికి ఆ గుట్ట ప్లేన్ ఉన్నది చేన్లు ఉన్నాయి. మళ్ళీ ఇది అడవి గుట్ట ఆ నీళ్లు మీద ప్లేన్ ఉన్నది. చూస్తే ఒక నాగలి ఒక వ్యక్తి దున్నుతున్నాడు. 9 అట్లా అవుతుంది దున్నుతున్నాడు ఒక వ్యక్తి. ఆయన చూసి మీరు పైకి వెళ్ళేసరికి ఒక ఆయన నాగలి దున్నుతున్నాడు. మేమందరం అక్కడనే పండుకొని గడపనుకుంటాం. మా దాంట్లోకి వెళ్ళి కొన్ని ట్రైబల్ లాంగ్వేజ్ వచ్చిన పంపించి ట్యాకిల్ చేసి అడిగి చూడు అంటే మా వాడు పోయిండు. మేమందరం చెట్లు అంటే ఇవన్నీ పొరకలే ఉంటాయి పచ్చడి చెట్టు ఒకటి ఉండదు. అది పోయిండు ఏదో మాట్లాడిండు. మళ్ళీ తిరిగి వస్తున్నాడు. అతను వస్తుంటే ఆయన ఈ డైరెక్షన్లో పోయిండు అక్కడ దున్నుతున్నాడు.
అట్లా వచ్చేటప్పుడు చిన్న పిల్లతో లెక్కుంది, ఆ తో పట్టుకొని వస్తున్నాడు. ఇంకొక ఆడ మీదికి అక్కడ లొద్దులకి వెళ్ళి మీదికి ఎక్కి అక్కడ ఉదర నీళ్ళు నింపుతున్నది. అక్కడ చెలిమి ఉన్నదని అర్థం, నీళ్ళు ఉన్నాయి అక్కడ, ఆ ఎండలు కూడా నీళ్ళు ఉన్నాయి అక్కడ. మావాడు అక్కడికే పోయిండు. వాళ్ళిద్దరు ఏదో కొంచెం మాట్లాడుకున్నాక ఆమె ఆ దున్నటం దగ్గరకు పోయింది. వీడు మా దగ్గరకు వస్తున్నాడు, స్పీడ్ పెరిగింది. వింది అరే ఏదో ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాం మేము మనసులో. వచ్చిన దగ్గరికి వచ్చి అన్న ఇప్పుడు 3 ఉన్నారట ఊళ్ళే, భోజనం రావటానికి భోజనం కొరకు వచ్చారట. అటు దిక్కున్న గుట్ట దిక్కున్నారట, ఊళ్ళో 3 ఉన్నారన్న. అట్లా అదే మరి ఊరు ఎక్కడ ఉందంటే అక్కడనే ఉంది అంటుంది ఆమె అన్నది. మనకేం కనబడుతుంది, ఇది గుట్టనే అన్ని గుట్టలే కనబడుతున్నాయి. మరి ఎట్లా చేద్దామని పక్క దూరం తిరుక్కుంటూ పోయి ఆ రౌండ్ ఆ లాస్ట్కు అటు దున్నే వెనక బందుకు పోయి ఆ చెట్ల కూర్చొని చూస్తే మా పక్కనే ఆ గుట్ట అంటుకొనే పెద్ద రోడ్డు కూడా ఉన్నది, వాగు కూడా ఉన్నది, ఊరు కూడా ఉంది అక్కడనే. అరే మరి ఇక్కడికి వెళ్ళి దిగితే కనబడుతుంది క్లియర్, ఎండాకాలం గుట్ట పక్కన ఊరు ఉన్నది, ఇక్కడికి వెళ్ళి కనబడితే అటు ఉరుకుతాడు, మనం కొట్టినా దొరకడు. మరి ఏం చేద్దాం, ఉన్న అవకాశం అయితే ఊళ్ళో ఉన్నదని తెలిసింది. మరి ఇంత కష్టపడి వచ్చినాం, ఒక్కటన్నా కావాలి మనకి. డీజీ గారితో మాట్లాడినాం, ఇంకా మనం అని ఆలోచించి మా వాళ్ళందరూ కూర్చోటికి మాట్లాడి ఒక పని చేద్దాం. ఉన్న దాంట్లో 12 మంది ఉన్నాం కదా, మనం 2గా డివైడ్ అయిపోదాం. ఒక టీం ఇక్కడనే కూర్చుంటుంది, ఈ బండల పంటి కూర్చుంటుంది అని ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆయన ఒక 4గురిని ఇచ్చేసి నేను నా వెంబడి ఒక 6 తీసుకొని నేను ఈ గుట్టపంటి ఏర్పడకుండా పోయి మళ్ళీ ఆ గుట్టకు వచ్చి అక్కడ ఒక చెట్టు కనబడుతుంది కదా, అక్కడికి నేను కనబడ్డప్పుడు మా టీం కనబడ్డప్పుడు నువ్వు ఇక్కడికి దిగడం స్టార్ట్ చేయి. ఒకవేళ నిన్ను ముందు చూస్తే నా దిక్కొస్తారు, లేదు మమ్మల్ని ముందుకు ఇట్లా గమనిస్తే నీ దిక్కొస్తారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఏరియాలో మనకు డెఫినెట్ కావాలి. కొందరు అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, అందులో అన్ని రకాల డిస్కషన్ తర్వాత అది ఫైనల్ అయింది. అన్నట్టు కూర్చోబెట్టి మేము వెళ్ళిపోతే 9:15 ఇంత డిస్కషన్ చేసినప్పుడు అడవిలో మీ మాటలందరూ వినబడే అవకాశం మెల్లగా మాట్లాడతాను గుసగుస. నేను అది మన అంటే మన అడుగు కూడా గట్టిగా పడితే ఈ సప్పుడుకు ఎదుటోడు చూస్తే అది మన ఫైర్ చేస్తున్న భయంతో మనం అడుగు ఇట్లా అంది అడుగు పెట్టలేము, చేతితోడికి ఇట్లా అనుకుని అడుగు అంత కాసేసి ఉండబడుతుంది. ఆ పరిస్థితిలో అని చెప్పేసి మేము ఇట్లా వెళ్ళిపోయాను. 9:15కి వెళ్ళి కరెక్ట్ 12 గంటలకు అడిగాను. అంటే అది పోతే ఫర్లాంగ్ దూరం, ఫర్లాంగ్ ఉంటుంది, అటు దాటాలంటే. అయినా మేము అటు ముందుకు 3 కిలోమీటర్లు పోయి అక్కడికి వెళ్ళి తిరిగి ఆ ప్లేస్కి వచ్చినాక వీళ్ళు అబ్జర్వ్ చేసి దిగడం స్టార్ట్ అయినా వీళ్ళను ఊరోళ్ళు ముందుగా గమనించి ఇక్కడ దిగేటోళ్ళను మా దిక్కురికి వచ్చాను. నేను ముందుకు వచ్చాను. మీరు ఏం మా వాళ్ళు ఏం మాట్లాడితేనే ముందుకు ఎదురుకొచ్చి ఒక పాప ఒక బాబు ఇద్దరు వచ్చాను. అన్న వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఎవరు పోలీసు వాళ్ళు? కాదు ఇలా మన పెద్ద అన్న వచ్చేది ఉండే అంటే నాకు అప్పుడు ఏమర్థమైంది, ఇటు నేనున్న దిక్కు అన్నలు ఉన్నారు, నేనున్న గుట్టలకు. అలా మీరు కొద్దిగా నీళ్ళు గిలియండి, పాపం దూరంకి వెళ్ళి వస్తున్నారు, నేను కూడా వస్తాను అని. మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలియదు కదా అని నేను వాళ్ళెంబడి నేను కూడా కిందికి ఊళ్ళకి దిగి అటు ఊరి పక్క వంట ఒక టెంపుల్ ఉంది, భీమన్న దేవుడు అని గుడిసే, ఆ దిక్కు నేను పోతున్నా. అన్ని గుళ్ళకి వెళ్ళి అలా చెప్పి నేను మాట్లాడి ఇషారా అవుతుంటే వాళ్ళు నా దగ్గర దిక్కు వచ్చాను. మేము ఇట్లా మాట్లాడుతున్నాం. ఎవరైతే అన్నము నీళ్లు తీసుకొని పైకి వెళ్ళినారో వాళ్ళు కిందికి దిగుతున్నారు ఆ ఊరోళ్ళు. అంటే ఇది పటేల్ ఎవరైనా రాజు పటేల్ లేదంటే తీసుకొని పోయినా అత్తున్న పటేల్ వస్తున్నాడు వాళ్ళు, రాజు పటేల్ భీమ్ పటేల్ మంచిగా వాళ్ళు కింద రాగానే రామ్ పటేల్ వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉన్నారు. ఇప్పుడైతే కలిసి వస్తున్నాం. మరి వీళ్ళు కూడా వచ్చింది పటేల్ పెద్దన్న చెప్పిండు, పెద్దన్న కూడా వచ్చాడు, వెపన్స్ తెచ్చినాము, మరి మన వాళ్ళకి మీ పేరే చెప్పిండ్రు అంటే మా పేరు చెప్పిండ్రా, సరే కానీ తిరిగి పోదామని మనం చూపి తొందరగా. మరి పక్కన క్యాంప్ ఉంది కదా సాత్నాల అని తిరిగి గుట్ట ఎక్కుతున్నాం. గుట్ట ఎక్కి ఇట్లా కొద్దిగా ఇట్లా నేను చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ నాతో వచ్చిన వాళ్ళు అజానుభావులు ఉన్నారు నా పార్టీలో. వాళ్ళు ఇట్లా ఎదురు వచ్చినప్పుడు వాళ్ళని చూసింది, వీళ్ళు గుర్తుపట్టిండ్రు, అరే వీళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నట్టున్నారు. గుర్తుపట్టి అట్లే కింద కూర్చున్నారు. వాళ్ళు అంటే కొట్టండి సార్, అడగండి, కొట్టదండి, కొద్దిగా ఉపయోగిద్దాం మనం. అడవి ఒక్క పొరకగా లేదు, ఎక్కడన్నా ఇంతట్లే ఉంటారు, దూరం అయితే ఉండాలి వాళ్ళు అని. కొద్దిగా చూద్దాం మనం ముందుకెళ్ళి చూద్దాం అంటే ఒక్క చెట్టు ఏదో పచ్చటి చెట్టు ఇట్లా ఊగుతున్నది. అక్కడ సెంటర్ ఉంటాడా అందాదా, కొద్దిగా మనం కాసే ముందుకెళ్దామని మెల్ల ఎట్లా అనుకుంటా నేను నా ఒక పక్కగా ఒక అతను 9 మందికి వెళ్ళి మెల్ల ముందుకు పోతున్నాం. ముందుకు పోయి ఇట్లా కోరి ఉన్నది, ఇట్లా చూస్తున్నాం. ఒక చెట్టు పచ్చగా కనబడుతుంది, ఇట్లా ఊగుతున్నది. ఉంటే ఊగుతుంది ఇట్లా కొద్దిగా అట్లా మన చూసేంతలో బట్టే వాడు ముందు మనల్ని చూసి కొనయ్యారు అన్నాడు. కొనదంటప్పుడు మన దృష్టి మీద పడ్డది, ఫైర్ అయిపోయింది. మేము ఫైర్ చేసినాం, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫైర్ చేసాం. తర్వాత చూస్తే అక్కడ ఒక డెడ్ బాడీ ఉన్నది. ఆడే కమాండర్ జంగుదాదా అని పొట్టలకి వెళ్ళిపోయింది, కింద పడిపోయింది. అక్కడికి వెళ్ళి
బ్యాగులు అవి ఉన్నాయి. కొద్దిగా కొంచెం ఫైరింగ్ అయింది. ఎవరు కనబడతలేరు. కోరి లోపలికి వెళ్ళి సౌండ్ వస్తున్నది. పెద్ద బొందలు, మనకి ఏమర్థం, మనం పైన ఉన్నాము, వాళ్ళు లోపల ఉన్నారు. దూరం అయినాక ఒక 5-10 నిమిషాల తర్వాత మేము అబ్జర్వ్ చేస్తుంటే అక్కడున్న దూరం ఇంకా ఆ కోరి నుంచి అడ్దిక్కున్న గడ్డకు ఎక్కుతున్నారు ఇద్దరు. ఎట్లా మా వాళ్ళు ఇద్దరికి చెప్పి కొద్దిగా రన్నింగ్ చేసి కొడితే పడతారు, లాంగ్ రేంజ్ ఉన్నారంటే ఇద్దరు ఒక 50 గజాల దూరం వరకు నిలబడి కొడితే అందుకెళ్ళి ఒక్కడు ఇద్దరు తోటి ఇక్కడ పడ్డాడు కమాండరు, అక్కడ పడ్డాడు డిప్యూటీ కమాండరు. అయితే 5 తుపాకులు దొరికినాయి ఇక్కడనే మేము అక్కడ. వీన్ తుపాకి కాకుండా నేను సబ్ జైలుకి వెళ్ళిపోయిన 303 కూడా అక్కడ దొరికింది మాకు. తర్వాత తిరుపతి లడ్డూలు దొరికినాయి. గొప్ప నిమ్మకాయలు, తిరుపతి లడ్డూలు, ఇన్ని లడ్డూలు దొరికినాయి. ఎవరు తెచ్చిచ్చినో వాళ్ళకి పాపం. మేము ఎన్కౌంటర్ ప్లేస్లో తిరుపతి లడ్డూలు దొరికినాయి. ఇక అందరం చూసుకున్నాం. అప్పుడు ఆ రోజు ఏమైందంటే అక్కడ ఇప్పుడు దండపల్లి పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఆ ఊరు కరుదాడ అయింది. అక్కడ పోలీస్ స్టేషన్ లేదు. అప్పుడు DIG SP గారు అక్కడ ఉన్నారు. అప్పుడు ఇక్కడ పిల్లి రామయ్య మా అడిషన్ వేసుకుంటే ఆడికి వెళ్ళి మళ్ళీ ఊరిలో సైకిల్ ఆడి ఇద్దరిని పంపించి ఊళ్ళోకి ఇక్కడికి చెప్పమని వాళ్ళిద్దరికి వచ్చినాక అప్పుడు అడిషన్ SP గారు వచ్చి తన గిన్నె తీసుకొని వచ్చి అందరు తినబెట్టి ఆ బాడీలు పంచాము. MRO రామ్మోహన్ గారు ఏమన్నారు? రామ్మోహన్ పిలిపించుకొని బాగా చేసిండు, డబ్బులు బాగా ఇచ్చిండు నాకు. ఆ రోజుల్లోనే దాదాపు అందరు కల్పించింది 2 లక్షల రూపాయలు ఇచ్చాను నాకు. 89 మీరు మీకేమైనా జరిగితే 4 లక్షల రూపాయలు బీమా, జరగకపోతే 2 లక్షలు క్యాష్. ఇవి వాళ్ళు రివార్డ్ అనమాట మనకు. తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఆ తర్వాత నేను ఇందర్వెల్లికి వెళ్ళి మళ్ళీ ఇచ్చోడ పోస్టింగ్ అయింది. ఇచ్చోడ అలా కూడా అట్లనే చెప్పుకోదగ్గ ఎన్కౌంటర్ అంటే ఇట్లా మనం ఫేమస్ ఏం లేవు. రేట్స్లో పోయినప్పుడు జరిగినవి ఉన్నాయి. ఇచ్చోడాలు ఉన్నాయి. మళ్ళీ నేరేడుగొండ తర్వాత మళ్ళీ SIB పోయినా నేను. SIB పోయినప్పుడు అప్పుడు 93లో రామకృష్ణాపూర్లో మన చంద్రమౌళి సార్ ఉన్నప్పుడు పులిపాక రామకృష్ణ అని ఒక ఫేమస్ CEO ఉండాడు. నిజామాబాద్ బీజోన్, ఇప్పుడు మంచిర్యాల జిల్లా అనుకోండి, అప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉన్నాయి. బీజోన్ రామకృష్ణాపూర్లో అదొకటి 31 డిసెంబర్ 1993 అక్కడ ఒకటి. అది కూడా ఎట్లా అంటే వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం కాకుండా నేను వెంట ఉపయోగించి ఇద్దరిని తీసుకొని, ఇద్దరు కాదు ముగ్గురిని ఇవ్వమని ఒక్కరిని ఒక దగ్గర ప్లేస్ చూసి ఒక చిన్న ఇల్లు ఉంటే ఇంటికాడ కూర్చోబెట్టి నేను ఒక అయ్యప్ప డ్రెస్ వేసుకున్నాను. ఇద్దరం ముందు ఒక దినం ట్రాక్ క్లియర్ చేసుకొని ఆనాడు ఏ రోజు అయితే వస్తాడో 7:15 అయ్యేటప్పటికి అక్కడికి వెళ్ళి వస్తుంటాం. నేను ఒక ఇటు బ్లాక్ ప్యాంట్, వైట్ షర్టు, 5 రౌండ్స్ వేపని ఇట్లా జేబులో పెట్టుకొని ఇట్లా నడుచుకుంటా చెప్పులు దొరుకుని ఆ పిల్ల ఆడేసుకుంటే ఇట్లా వస్తుంది. ఒక రౌండ్ కొట్టినాము, యూరిన్ చేసి ఇట్లా పోతుంటే వెనకెళ్ళి ఎవరు వచ్చిండ్రు. చూసేసరికి వాడు ఆ సైకిల్ మీద వస్తారన్నాడు. మనిషి వచ్చిండు. సరే మనిషి ఎవరో ఉన్నారు. మళ్ళీ కొద్దిగా పోయి మళ్ళీ వచ్చినాం. మళ్ళీ అటు పోయి రిటర్న్ అవుతున్నాం. ఆడు సైకిల్ మీద మేము ఏ ఏరియాకి వస్తాను అనుకున్నాం, అక్కడికి వెళ్ళి కాకుండా అపోజిట్ డైరెక్షన్లో సైకిల్ వస్తున్నది. మరి సైకిల్ ఇక్కడికి వెళ్ళాలి అని అంత లోపలనే వాడు సైకిల్ దిగిండు. సైకిల్ దిగి ఇట్లా వెనకెళ్ళి తీసుకొని ముందు పెట్టుకోండి. ఆ ఏరియా నిర్జీవమైన ఏరియా, యూరిన్ దొడ్డుకోయేటోళ్ళు ఎవరు ఉండరు. ఒక లైట్ మాత్రం ఉంది అక్కడ. దాని ముంగడికి వచ్చింది. అరే సార్ ఇట్లా వాడు ముంగడ పెట్టుకుని మీరు జేబున్నది అంటుండే. నేను దగ్గర రాగానే అరే మీరు ప్రతిసారి శబరిమల ఇవ్వాల్సిందేనా అని అడుగుతున్నా అతన్ని. ఎందుకంటే వినేటట్టు అంత అవసరం ఉండదు, ఎక్కడైనా చేసుకోవచ్చు అట్లా చెప్తున్నాడు. ఆ డౌట్ క్లియర్ అయ్యి ఇట్లా నన్ను దాటి సైకిల్ పట్టుకొని ఇట్లా ముందుకు ఇట్లా వస్తున్నాడు. అక్కడ ఇసుక పోసి ఉన్నది. 1, 2, 3 మూడు అడుగేసి తిరిగి కొట్టేసాను నేను. ఇంటికి తీసి ఇంట్లో పడ్డది రౌండ్. ఆయన కూడా ఫైర్ చేసాడు, సైకిల్ ఎత్తేసాడు. చీకటి, ఆ పిల్లాడు ఇసుక దిక్కున్నాడు, మేము ఇంటి పక్క దిక్కున్నాం, కనబడతలేడు. మీరు మాల్లో ఉన్నారు? మేము కాదు, ఇంకొక అతను నా ఎంబడి ఉన్నాడు మాలాలు. తర్వాత ఆయన చేజ్ చేస్తే ఆడ ఏం కనబడతలేదు చీకట్లో. మళ్ళీ నేను దునికి చెప్పులు ఇచ్చేసి దునికి చూస్తే ఆడు చేసిన తప్పేందంటే అక్కడ జాగుంటే అయిపోతుంది, దొరకపోవు. ఆడు ఆ రోడ్డు పట్టుకొని ఇట్లా కాలు గుంజుకుంటూ పోతున్నాడు. పోతుంటే పిల్లలు ఏడు బావు కదా, ఆ ట్యూషన్ ఇడిచి పెట్టిన పిల్లలు ఎదురుగా వస్తున్నారు. ఆ పిల్లల్ని ఇట్లా వేసుకుని పిల్లలు దాటినాక దూరం ఒక రౌండ్ కొడితే ఆ తర్వాత వీళ్ళు 8 గంటలకు వచ్చి వీళ్ళు దీనికి మరి అందులో మీకు రివార్డ్ రాలేదు ఎందుకు? ఇక అప్పుడున్న పరిస్థితులు నేను కొత్తగా పోయినా. దాని తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ నాగ్పూర్ ఆపరేషన్స్కి వెళ్ళిపోయినా. నేనే మాట్లాడుకున్నా రవీంద్ర సార్ గారికి, సార్ ఇట్లున్నది, ఇన్ఫర్మేషన్ ఉన్నది, నా సోర్స్ నాదే అంతా. నేను ఎవరున్నారండి తల తెచ్చుకున్నారు నాగ్పూర్లో? అప్పుడు మాకు ఈ బ్రాహ్మణుల పేరు మర్చిపోయాము. జనశక్తి పీపుల్స్ వారే అది పెద్ద సెంట్రల్ క్యాడర్స్. అప్పుడు అలా డెన్ తర్వాత అలా షెల్టర్ ప్లేసెస్లో ఇన్స్టాల్ ఉండ్రి. అలా తీసుకొని అక్కడ ఒక 1 year ఆపరేషన్లు ఉన్నాం. అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? ఆడ 1 year ఉన్నారు.
నాగ్పూర్లో. అక్కడ కవర్ ఏంటి మీరు? అక్కడ మనకు కొన్ని షెల్టర్ ప్లేసెస్ మన ఎస్ఐబి కొన్ని ఇన్ఫర్మేషన్ తోటి మనకు చెప్తూ ఉంటారు. కొద్దిగా మనం అక్కడ లోకల్గా వేసుకొని ఐడెంటిఫై చేసే వ్యక్తులు మనం పెట్టుకొని దగ్గర హైదరాబాద్ వాళ్ళు, విజయవాడ వాళ్ళు అందరూ ఉండి టీం అక్కడ ఇల్లు తీసుకొని ఉండి ఎవరికి వారే పోయేది. ఇక చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు బండారా, మళ్ళీ రాజనందగాం అక్కడ కూడా చెప్తే అటు తిరుగుతూ అటు అప్లై చేసినాము. అక్కడ టీం దొరికిందా? అప్పుడు సార్ కూడా వచ్చండి, చంద్రమౌళి సార్, రామనాథ్ సార్, ఇన్ఫర్మేషన్ దొరికింది. అది వేరే దారైంది కానీ అక్కడ ఏం కాలే మనకు. తర్వాత మళ్ళీ ఆడికి వెళ్ళి ఎస్పీ గారు అరవిందరావు సార్ గ్రేవెన్స్కి వెళ్ళిపోవడం, ఈ చంద్రమౌళి సార్ గ్రేవెన్స్కి వెళ్ళిపోవడం, నేను రామనారాయణ సార్ వేరే డిస్టిక్ వెళ్ళిపోవడం, నేను మళ్ళీ డిస్టిక్ వాపస్ వచ్చిన మళ్ళీ ఇక్కడనే స్పెషల్ పార్టీ. ఆ తర్వాత గుడియాత్నూరు పోస్టింగ్ ఇచ్చారు. గుడియాత్నూరు ఉన్నప్పుడు కూడా గుడియాత్నూరు ట్రాఫిక్ అంటే అప్పుడు ఒక 13 ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్లేని. భూపతి రావు అని ఉండే, భూపతి అని. ఇప్పుడు ఆయన డిఎస్పీగా రిటైర్ అయిన, పరకాల డిఎస్పీగా. ఆయన మా సిఐ ఉండే ఉట్నూరులో. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉండే మాది ఇద్దరి మధ్యలో 1.5 years 13 కరెక్ట్ 12 నెలల 13 ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్లేని ఆయన. తర్వాత ఆడికెళ్ళి నేను మళ్ళీ బెల్లంపల్లి టూ టౌన్కి వెళ్ళి మళ్ళీ 6 నెలలు చేసిన. ఆ తర్వాత ఆడికెళ్ళి ఉట్నూరులో 2 మర్డర్లు అయినాయంటే మళ్ళీ ఆడికెళ్ళి ఉట్నూరు ఆడ 2 ఎక్స్చేంజ్ చెప్పాలని. అది అక్కడ 1 year కూడా చేయలేదు. శాండీల సార్ వచ్చి బోతులో బాగా డిస్టర్బెన్స్ ఉంది. అతను రాధాకృష్ణ సిఐ ఉన్నాడు, సాంబయ్య ఎస్ఐ ఉన్నాడు, సరిపోతలేదు అంటే నేను అక్కడ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఎస్పీ చెప్తాను. వాళ్ళ ఎస్పీ క్రైమ్ మీటింగ్ నాడు ఎస్ఐని కూడా చూసి చెప్పిన, బాబు నువ్వు జీబులో పోతు, నువ్వు పోకు, ఇన్ఫర్మేషన్ ఉన్నది, లేపుటోళ్ళున్నారు నిన్ను అంటే ఆయన కవర్ చేయలేదు. చెప్పినాక 3వ నాడు మళ్ళీ పోయిండు, జీప్ బ్లాస్టింగ్ అయింది, ఒక కానిస్టేబుల్ చనిపోయిండు, ఆయన సివియర్గా ఇంజూర్డ్ అయ్యిండు. ఆడికెళ్ళి అప్పుడు మన అనురాగ శర్మ సార్ మా ఐజీ ఉండే, ఆయన వచ్చిండు, స్పాట్ చూసి ఎవరిని పంపాలంటే ఎస్పీ గారు నన్ను ప్రపోజ్ చేశాను. నేను మళ్ళీ గుట్టుండికి వెళ్ళి ఎస్పీ కలిస్తే ఐజీ గారు అన్నారు, నన్ను చూసి బుడ్డా అయినా సరే ఏ క్యా కర్తా 99 నవంబర్ నెల 3వ తారీఖు అయింది. 4వ తారీఖు నేను కలిసిన. बुड्ढा है नको मेरा पास मेरा 4 डिस्ट्रिक्ट में 1 से बढ़ कर एक है मैं ला लेता हूँ भीमना नको तुम अभी पहले तो टारगेट है तुम रह जाओ గుట్టూరు भी मेरे ఇంపార్టెంట్ ప్లేస్ అంటే సరే సరే పోయినా 2 వద్దులు 3 వద్దులు ఆయన 4 జిల్లాలో ఎతికిండు ఎస్ఐల గురు పోతా అంటే నేను రానంటే నేను రాను ఎవ్వరు రాలే లాస్ట్కు మళ్ళీ ఎస్పీ అన్నాడు భీమన్నా कोई तो बैठना है वहाँ पर कौन बैठता सर बोलो ना साहब को मैं ही बैठता वहाँ पर अरे तुम्हारा तबीयत ठीक नहीं बोल रहा पहले टारगेट बोल रहा कुछ नहीं होता सर बोलो अब एक बार అంటే फिर आ जाओ అన్నాడు మళ్ళీ పోయి క్లబ్లో అనురాగ శర్మ సార్ కలిస్తే సరే భీమన్నా నేను అక్కడ నీతో పని తీసుకోదలుచుకోలే కానీ ఇప్పుడు మనకు పరిస్థితి ఎట్లుందంటే ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి 1 నెల 2 నెలల కొరకు నువ్వు అక్కడ పో నేను తర్వాత నేను మంచి పోస్టింగ్ ఇస్తా సరే సరే నేను మళ్ళీ అక్కడ పోయి బోతులా పోవడం బోతుకు పోయి అక్కడ నెల 15 దేశాల్లో అబ్జర్వేషన్ నేను పోకముందు ఏంటంటే మరలపిల్లని విలేజ్ తాలప్షే ఒక కానిస్టేబుల్ కొట్టేసిండ్రు ఒక హెడ్ కానిస్టేబుల్ ఇంటికి పోతుంటే కొట్టేసిండ్రు ఒక ఎస్ఐని కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ ట్యాక్స్ కడపోతే ఆడ శంకర్ అంటే కొట్టేసిండ్రు పోలీస్ స్టేషన్కు ఫర్లాంగ్ దూరంలో ఉన్న బ్యాంక్ కాడికి వెళ్ళేసి వెపన్ ఎత్తుకపోయినారు ఇంకో దగ్గరికి వెళ్ళి ఫారెస్ట్ ఎత్తుకపోయినారు ఆ తర్వాత నేను చెప్పాను కూడా పిచ్చోడు బండ్లే పోతుంటే జీప్ బ్లాక్ చేస్తే ఎస్ఐ కాలు ఇదంతా అయిపోయింది ఇప్పుడు సాంబయ్య ఖమ్మం జిల్లాలో మరి మీరు వెళ్ళి ఏం చేశారు నేను పోతానంటే నాకు దాని మీద పట్టున్నది ఏరియా మీద నేనంటే ప్రజల లోపల ఒక విశ్వాసం భీమన్న సార్ పని చేయగలుగుతాడు ఆయనకు చెప్పినా సీక్రెట్ కాపాడతాడు ఆయన చేస్తాడు అంటే ముందుగా సంఘం ఏ పని చేయాలన్నా జనాలకు విశ్వాసం కావాలి ప్రజారంజకంగా ఉంటే నేను ఎక్కడున్నా భీమన్న సార్ పోయినట్టు పని అవుతుంది భీమన్న సార్ చేస్తాడు అంటే మనకు అట్లా చెప్పేటోళ్ళు జనం అంటే అందరూ ఈ డిస్టర్బ్ ఏరియాలో కూడా కొందరు వాళ్ళను ఆకర్షించిపోయిన వాళ్ళు పనిచేయడానికి పోయిన వాళ్ళు కానీ సొంతానికి అది కరెక్ట్ పద్ధతి కాదు కరెక్ట్ నడుస్తలేదు దీన్ని కరెక్ట్ లైన్లో పెట్టాలి అని ఆలోచించే వెల్ విషర్స్ ప్రభుత్వానికి ప్రజలకు ఉంటారు కదా వాళ్ళు మనకు ఎప్పటికప్పుడు విషయాలు చెప్తుంటారు కదా బోధులు ఎంతకాలం చేస్తారంటే బోధుల 2.5 years చేసిన తర్వాత చేసినాక అక్కడ కూడా 1 2 3 4 2.5 అక్కడ అదే టైంలో ఇది ఇచ్చోడు ఏరియాలో మళ్ళీ ఉట్నూరు ఏరియా ఇందరవెల్లి ఏరియాలో అక్కడ కూడా ఇక్కడ ఉండి అక్కడ ఎస్పీ సార్ ఉండే షానీల సార్ ఉండే ఇది చేసినాం ఆడికెళ్ళి ప్రమోషన్ ఇచ్చోడ 2003 మార్చ్ ఏప్రిల్ మేల ఇన్స్పెక్టర్ ప్రమోషన్ ఆడికెళ్ళి ఇన్స్పెక్టర్గా అక్కడ కొన్ని రోజులు చేసాం ఆడికెళ్ళి మళ్ళీ ఉట్నూరు నుంచి మళ్ళీ తాండూరు
తాండూరు అంటే తిరియాని గిరియాని ఉంది కాబట్టి తాండూరు ఇచ్చాను. తాండూరు తర్వాత మళ్ళీ మంచిర్యాలలో నేను అద్దాను, నాది తట్టుకోలే, నేను టోటల్గా ఫీల్డ్ నా జీవితం అంతా. అక్కడ పోయేసరికి అది కొద్దిగా రష్ జనము, ఆ కేసులు బాగా అవడంతో మళ్ళీ ఇది ఇప్పుడున్న డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తే, అరే पागल है क्या तुम, होना बोल के दिए तुम ऐसा क्यों कर ले रहा है. मेरे को सर मेरे को सर्विस नज़दीक है, मेरे को साल 2 साल मेरे को स्कूल निकल जाना है సార్ అంటే कहाँ जाते అన్నాడు. ఈ సిర్పూరు ఉట్నూరు ఇవ్వండి సార్ ఏదో ఒకటి, ఎక్కడ లేకుండా ఇక్కడ హెడ్ క్వార్టర్లో సర్వీస్ సరి చేసుకుంటా అంటే ఏమనుకోండి. మన తర్వాత ఈ బెల్లంపల్లి ఇచ్చాడు సార్. బెల్లంపల్లి ఇస్తే బెల్లంపల్లిలో 1 year చేసిన. లాస్ట్ మినిట్లో ఈ ప్రేమ్ సార్ వీళ్ళది కొద్దిగా అక్కడ పరిస్థితి సరే లేకుండా 3 నెలలకు నాకు 3 నెలలు 4 నెలలు ఉండే రిటైర్మెంట్. అక్కడికి వెళ్ళి మళ్ళీ వెంకటేశ్వరరావు ఉండే, ఏబీ వెంకటేశ్వరరావు సార్కి వచ్చి చెప్పిన, సార్ పరిస్థితి బాగాలేదు, మరి ఏమైనా కష్టం సార్, వాళ్ళంతా ఒకటి అయిపోయిండ్రు మనకు. అరే నువ్వు ఎందుకు భయపడుతావు, నేను లేనా నీకు అన్నాడు. వద్దు సార్ ఎందుకు పంపించానంటే, ఏడిపోతామంటే ఇక్కడ ఎస్బీ ఉంటాయంటే ఎస్బీ ఉంది పోండి, ఇక్కడికి వచ్చి ఇక్కడికి రిటైర్ అయిపోయాను. ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళి రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీరు ప్రభుత్వానికి సహకరించారు కదా, అంటే మీ డ్యూటీ మీరు చేశారు. తర్వాత ఇంకేం సహకరించేది మన లెవెల్ అడిగిన లేదు. మనం అది ఇన్ని సంవత్సరాల్లో మీ మీద ఇప్పుడు అటాక్లు జరగదా? నా మీద పర్సనల్గా ఏం అటాక్ జరగలేదు. అంటే దీంట్లో 2 ఉన్నాయి జరగడానికి. నీ డ్యూటీ నువ్వు చేసుకుంటే, ఇప్పుడు నేను ఇంతకాలము 1984, 83 ప్రమోషన్ నుంచి నక్సల్ ఫింగర్లో పనిచేస్తే టోటల్ ఇదే జిల్లాలో చేస్తే నన్ను ఎక్కడ దొరికితే అక్కడ నరికేయాలనే కోపం ఉండాలి వాళ్ళకు. సరే ఉంటుంది కూడా ఒక వర్గానికి, ఎందుకంటే వాళ్ళు డ్యామేజ్ అయిన వర్గం ఏదైతే ఉందో దాని మీద కోపం ఉంటుంది. కానీ ఎవరైతే పూర్ పెళ్ళోస్ ఉన్నారో, గ్రామాలలో సగటు మనుషులు ఉన్నారో వాళ్ళతోటి నేను నా ప్రవర్తన వాళ్ళందరికీ నస్తుంది. ఇవాళ కూడా నేను మీకు ధైర్యం ఉంటే నేను తీసుకుపోతే కొన్ని లోపల గ్రామాలలో నేను ఎట్లా టీటీ చేస్తారో చూడండి. అరే పెద్ద సార్ వచ్చిండు, మన సార్ వచ్చి అంటే మనం ఎవరికి నష్టం చేయదలుచు. ఇప్పుడు ఏం చేసినట్టే కొన్ని జిల్లా ఇప్పుడు అట్లా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నేను ఎస్పీలతో కాన్ఫిడెంట్ అయ్యి, ఎస్పీ గారు ఒక ఎస్పీ తెలిసి తెలియక మీరు పోవాలా ఊళ్ళలో 20 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వరకు అందరు జమ చేయాలా, బాగా కొట్టాలా, అలీనలుకోవాలా, బియ్యము నూనె గ్యాస్ కలిపేయాలా, अंदर यस सर डीएसपी सीएल यस सर ना तुम कुछ अलग सोच रहा है. नहीं सर यस सर नहीं तुम अलग सोचते भाई, मेरे को बोलो ना, एकदम गलत है सर, सरासर गलत है सर, ऐसा नहीं करना. क्यों करना सर, जो असल आदमी पकड़ो तुम कुछ भी कर लो सर, कोई नहीं पूछता. गैर हरासमेंट करेंगे तो सर गांव में कितने लोग रहते हैं सर, गांव में अपने समझेंगे सर 100 घर हैं सर, 100 घरों में सर 10 घर हार्डली 10 घर वो लोगों को सिंपथाइजर रहते हैं सर. रिमेनिंग जो रहते हैं सर वो डेवलपमेंट बच्चे पढ़ाना गिराना उसका दुनिया में उन्हें रहता है सर. अपने नहीं बोल सकता, उधर कुछ नहीं बोल सकता सर, मगर इन्हें सीधा ज़िंदगी उसका ज़िंदगी उन्हें उसका काम उन्हें कर लेता सर. बीवी बच्चों का वेलफेयर देख लेता, अपना गया तो अपना भी वेलफेयर देखता सर. अपन ऐसा करेंगे ना सर, आज हम आ रहे सर, अब जाना ही रहता, आने का नहीं रहता सर हम, क्योंकि एक गाँव पूरा उधर ही होगा तो अपन कौन बोलने वाला रहता, कौन बात करने वाला था, अच्छा बुरा अपन कौन बोलने वाला था. गलत है सर, ऐसा नहीं करना, हम करते भी नहीं सर. అరే ఎవరండి ఆఫీసర్? మదన్ లాల్ సార్. తర్వాత ఆయన ఒక దాంట్లో ఇంకో కేసు, మేము అప్పుడు నేను నేరుగొండలో ఉన్నా సార్, ఇక్కడ ఎస్పీ నా మిత్రుడు ఆయన నాతోటి కానిస్టేబుల్ చేసిన ఏలియా అని, జైనూర్ పోలీస్ స్టేషన్ బాగా ఎఫెక్టెడ్ ఏరియా, అన్ని ఎఫెక్టెడ్. బయట పోతే మనం రిటర్న్ వస్తాం లేదు, ఇంట్లో పిల్లలు కూడా. ఒకసారి నా కొడుకు పాన మనిషిని ఎస్పీ గారు తెలిపితే సుదీప్ లక్లాయకే సార్ డిఎస్పీ వీళ్ళందరూ మా ఇంటికి పోయినారు. ఇలా చూడంగానే మా పిల్లలు మా ఇంటి వాళ్ళు అందరూ అనుకున్నాడు మా ఆయన చనిపోయిండు అని ఏడుస్తున్నారు పెట్టారు. వీళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఇంటలేరు, చనిపోయిండు అంటే అటువంటి పరిస్థితి మాది. ఇల్లు లేదు సరిగా అటు అంటే అక్కడ. అయితే అడు ఎస్పీ గారు అక్కడ ఏరియాలో ఎస్ఐ అన్నాడు కోర్టుకు వచ్చిండు ఏలియా, అక్కడ పోయినారు. నక్సలైట్లు ఒక దుకాణంలో టార్గెట్స్ ఉంటారు వాళ్ళు, అలా 2 నాయకులను కొట్టేస్తే ఒకటి చనిపోయిండు, ఒకటి చేతి పోయింది. మాకు తెలంగాణ ఇక్కడికి వెళ్ళిపోయాడు, నేను అక్కడికి వెళ్ళిపోయినా స్పాట్కి పోయినాం. వాళ్ళందరిని అడిగినాం, సార్ కూడా వచ్చాడు, నేను కూడా వచ్చిన. एसपी गार नल अड़ी हमारा जवान कब आया तुम लोग तुम्हारे पास? सर ये होने के बाद 15 से 20 मिनट के अंदर आया సార్ అన్నారు. నేను ఉన్నా, సార్ ఉన్నాడు, అంత మాట్లాడిన తర్వాత సారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఏఎస్ఐ, 2 హెడ్ కానిస్టేబుల్, 10 మంది కానిస్టేబుల్ను టోటల్ సస్పెండ్ చేసేసిండు. అయిపోయి సస్పెండ్ చేసిండు. గుడాత్వర్లో మీటింగ్ పెట్టిండు, అంత జిల్లా మొత్తం పెద్ద జిల్లా కాదు, అందరు మీటింగ్ పెట్టి భోజనం చేసి మీటింగ్లో కైసాకారమై కైసాకారానా డర్రే అంటే జవాన్ ఎట్లుంటారు పోలీసులు ఇంట్లో ఎస్పీ సార్ కాపరే సార్ జవానా. నేను మట్టికి ఇదే ఇట్లే ఉంటుంది, ఎస్పీ అట్లా కూర్చుంటే ఈ పక్కన నాకు ఎప్పుడైనా అంటే నేను కొద్దిగా ఎస్పీ గారికి విషయం చెప్పడానికి నేను ఎప్పుడు ఏ ఎస్పీ వచ్చినా పక్కనే డస్ట్ ఉండబో నాకు. నేను నాకు పోలీస్ స్టేషన్ ఉన్నా కానీ అట్లనే కూర్చుండేది అన్నట్టు. అలీబట్ ఒకటి ఉండే, నేను అడ్వైజ్ అడుగుతుండే కాబట్టి అందరు నేను అప్పుడు 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, 2 డిఎస్పీలు ఉన్నారు, 3 డిఎస్పీలు ఉన్నారు, ఎస్పీ ఉన్నారు.
అందరూ ఓకే ఓకే అంటున్నారు. నా దగ్గరికి వచ్చాను ఏమన్నా అచ్చా సార్ అచ్చా కరే సార్ బహుత్ డర్ రే సార్ మనం కూడా అదేమన్నా పడితే नहीं नहीं मैं ऑब्जर्व कर रहा तो कुछ अलग सोच रहा नहीं सर मैं कुछ नहीं सोच रहा सर नहीं बोलो नहीं सर एकदम गलती कर दिए सर गलत करे सर आप क्यों सर क्यों करते हैं सर आप गलती हुआ सर पुलिस वालों का गलती है इसमें किसका गलती है सर या इन्फॉर्मेशन कलेक्ट करने में फेल्यूर होगा या डीएसपी सब डिवीजन पुलिस ऑफिसर नहीं तो अपन और नीचे गए तो सीआई और नीचे गए तो एसआई जवानों को क्या रहते सर उनका तामिल जो काम बोले वो काम करके लाता सर उन्हें उसका क्या गलती है सर अब डीएसपी की कुछ नहीं बोल रहे सीए के कुछ नहीं बोल रहे एसआई तो कोर्ट का बोल रहे और एएसआई से लेके पूरे लोग पूरा पुलिस ने सस्पेंड कर दिए एकदम गलती है सर इट्ला कुछ इट्ला एगुरकुंटा तेरा बाप को मारे तो मालूम होता तेरा भाई को मालूम किसी को भी मारने दो सर उसूल रहता पुलिस स्टेशन पुलिस फंक्शनिंग में उसूल से देखो सर हमारा जवान क्या गलती है बोलो क्या 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 उसूल है बोलो मेरे कन्नड़ सर पुलिस में आप भी गया सर इंसिडेंट हुआ नहीं बोल रहा हूँ आप भी गए सर आपसे 10-15 मिनट पहले मैं भी गया आप क्या बोले सर वो लोग आप पूछे तो हमारा जवाना का है 15 से 20 मिनट बोले सर और 15 से 20 मिनट में गए सर उसको तो वहाँ पर एक पुलिस स्टेशन किराए घर में है सर दुकान में और जवानों को वो पूरे गांव में जहाँ घर मिला वहाँ ले लिया सर उन्हें जैसा फायरिंग सुनते सर उसको कोई बुलाया नहीं सर हमारा जवान पूरे भाग के आया सर वहाँ पर मौके पे पुलिस स्टेशन पे भाग के आने के पास मन माने तो वेपन नहीं ले सकता सर उन्हें क्या करना सर कोई तो ऑफिसर रहे ना उसको वो लॉकअप रहता सर उसको निकालना एक वेपन लेना लेके सर वो नंबर नाम लिखना वो पूरे आम सामनेशन उसको देना साइन लेना 15 जवानों का 13 जवान कितना टाइम लगता सर 1 मिनट से अगर पकड़ लिए तो भी 15 मिनट वो लोग क्या बोले सर 15 मिनट के अंदर वहाँ उससे तो हमारा लोग जल्दी चले गया सर वहाँ पर रिएक्शन जल्दी था और क्या गलती बोल के आप वो लोगों को सस्पेंड करें और इज्जत भी चले जाते सर जवानों को सेल्फ रिस्पेक्ट हो जाता और बहुत नाराज़ हो जाएंगे सर उसका माँ बाप वो लोग बहुत परेशान हो जाएंगे सर ये गलत है सर చిర్రుపుర్రు అన్నాడు అందరు కూడా నేను లేచిపోయాడు ఎస్పీ గారు అరే ఏమయ్యా ఎస్పీ గారు పక్కన కూర్చుంటాను ఎస్పీ గారిని మాట్లాడుతున్నావు అని మరి నాకు ఎందుకు అడగాల సార్ నా మనసులో వచ్చి నేను చెప్తే నేను తప్పే చెప్పలే కదా విధానంగానే విధానంగా చెప్పినా సార్ అయిపోయింది నేను ఇటు కొట్టినా కొడతాను మళ్ళీ మీటింగ్ స్టార్ట్ కానీ ఇటు అది కసి కూర్చున్నారు అప్పుడేగా అరే ఓ నేడుకుంటే సార్ ఇదిరుగా సార్ ఇద్దరు సార్ అరే పగలు ఇదరా బయట అని అప్పుడు చెప్పిండు సార్ देखो हम क्या ऑफिसर बन के ऑफिसर से हम एक अंदाज से एक लाइन पे जा रहे थे ये अच्छा रहता बोल के मैं बोला सस्पेंड कर दिया मैं आप लोगों को बताया आप लोगों का काम था वो सही है झूठ है मेरे समझाने का एक भीमना का सिवाय कोई नहीं बोला इतना बड़ा ऑफिसर है गलत है ये भीमना करेक्ट बोला भीमना सबको बुला लो मैं रजिस्टर कर दे तुम्हारा खटास कर दो మనం ఎక్కడైనా చెప్పే విధానం మనం అంటే నాకు అర్థం కావాలి ఇప్పుడు తప్పు జవాన్ తప్పేమిటి మీరు ఆలోచించిన ఒకసారి ఆఫీసర్ తప్పు తీసుకెళ్ళాలి కదా ఆఫీసర్ తప్పు జవాన్ వాడు ఇండివిజువల్గా పోలేడు కదా ఆయన అక్కడ ఉన్నాడు తుపాకంటే రియాక్షన్ ఉంటుంది వాడు ఎక్కడో ఇంట్లో ఉన్నాడు పాపం తెలంగాణ వాడు ఇంట్లోకి వెళ్ళి పొజిషన్ వచ్చిండు పాపం వాళ్ళు ఎవరు బిల్లలేవన్నీ వాడు స్వతహాగా వచ్చిండు విపన్ తీసుకున్నాడు నామసామినేషన్ తీసుకున్నాడు ఆ టైం పట్టింది వాళ్ళు రాసిండ్రు తర్వాత కదా వీళ్ళు స్పాట్కి వెళ్ళిపోయారు సిమ్మన్ జీకటి ఎవరు గైడ్ చేస్తూ వెళ్ళారు అయినా సత్యన బతికిన సార్ ఇజ్జత్గా సవాలనుకొని పోయినారు మేము ఎవరికాలు అందరూ అక్కడ ఉన్నారు ఆ ఇంటి వాళ్ళు కూడా చెప్పారు మీ వాళ్ళు తొందరనే వచ్చాను సార్ అని అయినా అలా సస్పెండ్ చేస్తే ఏం చెప్తాను సార్ మీరు చేసిన 33 ఎన్కౌంటర్లో ఎన్ని బంపింగ్ ఉంటాయండి ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉంటాయి అంటే అప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుండొచ్చు అని మీరు సమర్థించుకున్న బంపింగ్ ఎన్ని ఉంటాయి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని ఉంటాయి నా ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లే నా ఉంటాయి 2-3 అట్లా అంటే సర్కమ్స్టెన్స్ మనం కొన్ని ఇంపార్టెంట్ సిఓలు ఇంపార్టెంట్ వ్యక్తులు నాకు ఒక టెక్ సిఓ దొరికిండు అంటే ఆయన ఈ సిఓలో గైడ్ చేస్తాడు ఎక్కడ మీటింగ్ చేయాలా ఏ స్టేట్ బడికి ఎక్కడికి వెళ్ళాలా అటువంటి ఒక ఇంజనీరింగ్ మన లా చేసే విద్యార్థి మాకు ఒక కాడ దొరికిండు మనం అంటే బంపింగ్ ఎన్ని ఉంటాయండి తీసుకొని వెళ్ళి కాల్చేవి అదే ఇప్పుడు నేను చెప్తే అటువంటి క్యాడర్ ఎవరైతే ఫిట్ ఉంటారో ఎవరైతే బాగా సొసైటీకి పోలీసుకు డ్యామేజ్ చేసి ఉంటారో వాడు ఎక్స్చేంజ్ ఫైర్ అయినా సరే మనం ఎక్కడన్నా రీసెర్చింగ్లో దొరికినా సరే ఇంట్లో దొరికినా సరే అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళను ఫినిష్ చేయాల్సింది ఉంటుంది అది అట్లా జరిగింది అటువంటి ఎన్ని ఉండొచ్చు లెక్క 5-6 ఉంటాయి అట్లా వాళ్ళు తీసుకెళ్ళి కాలుస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని వేడుకున్నారా లేదు లాల్ సలాం అన్నారా అటువంటిది ఏముండదు చెప్పే వరకే కానీ
కాల్సాన ఏం రిక్వెస్ట్ మేనర్లే ఉంటారు, కాకపోతే వాళ్ళకి తెలియదు వాస్తవంగా చేసేది వాళ్ళకి తెలియదు. సాధారణంగా ఆ టైంలో 2 రకాల వార్తలు వినిపించేవాళ్ళు. ఒకటి పోలీసుల మీద కానీ రాజకీయ నాయకుల మీద అటాక్ జరిగినప్పుడు ప్రజల్లో భయం పోవడానికి, పోలీసుల మనోధైర్యం పెరగడానికి, ఎవరైతే నక్సల్స్కి సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి కాల్ చేసేవారు అన్నది ఒక వార్త ఉండేది. వాస్తవం అంటారా? అది వార్త నిజమే, జరిగిన సంఘటన నాతోటి జరగాలి. నేను ఎందుకంటే నేను చెప్తే కదా, ఒకసారి కొట్టడానికే నేను నిరాకరించిన చేయం సార్ అన్న, ఊళ్ళో కొట్టడానికే మేము నిరాకరించి ఇంకా తీసుకుపోయి వ్యాసకారానికి ఒక టార్గెట్ ఇచ్చిన చెప్పిన కదా, ఇదే టార్గెట్ ఇటువంటి వాళ్ళు దానికి రిఫ్యూజ్ చేసినాం, నేను పోతాను పోయినాము చూపించినాం. సరే, అది ఆ విషయం పక్కన పెడదాం. రెండోది, అప్పట్లో పీపుల్స్ వారికి ప్రజల్లో సానుభూతి పెరగడానికి ఒక విధంగా పోలీసులే కారణం అనేది ఒక వార్త ఉండేదండి. అంటే అమాయకుల్ని లేదా అన్నం పెట్టే వాళ్ళని తీసుకెళ్ళి హింసించడం వల్ల పోలీసుల దెబ్బలు తట్టుకోలేక వాళ్ళు తిరిగి వాళ్ళ వైపు సానుభూతి పరులుగా వెళ్ళారనేది వార్త. ఇప్పుడు మీకు చెప్పిన ముందు అదే, నేను ఏమని హెరాస్మెంట్ అనేది ఉండకూడదు. మనం ఇప్పుడు నేను ఇంతకాలం బతికానంటే నేను చెప్పిన కదా, మనం ఎంత బాగుంటే జనాలతోటి అనవసరమైన హెరాస్మెంట్ ఎక్కడ ఉండద్దు. ఆఫీసర్లు చెప్తారు, వాళ్ళకి తట్టుకొని పరిశ్రమ చెప్తారు, కానీ నీవు గ్రౌండ్ లెవెల్లో చేసేది నీ మా ఆత్మసాక్షిగా నువ్వు ఈ పని చేయడం నేర్చుకుంటే ఆ ప్రాబ్లం ఎప్పటికి ఉండదు, ఎవరికి ఉండదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్పిన, కోటియా నాయక్ 10లో చనిపోయాడు. ఇంతకు సార్తో మాట్లాడి 91 మే నెల 17th నాడు ఆయన బ్లాస్టింగ్లో చనిపోయాడు. ఆ పిల్లడు కొద్దిగా ఎట్లుంటుండంటే, చనిపోయిన నుంచి మనం చెడు చెప్పద్దు, మంచివాడే, అతి ఉత్సాహం అన్నమాట. అతి ఉత్సాహం పోయి ఊళ్ళోకి పోయినా అక్కడ ఒక ఇల్లు ఎక్కడం, ఆ ఇల్లంతా తీసేయడం, ఆ కుటుంబీకులను దుర్భాషలాడడం. మేము ఒక తోటలోకి పోయినాం, ఒక తోటలోకి పోయినా కూడా తను ఇసుక తీసి అని ఏమంటారు ఆయిల్ ఇంజిన్ ఉంటుంది కదా, దాంట్లో పోయడము. ఒక మిలిటెంట్ ఇంపార్టెంట్కి ఇంటికి పోయినాము. ఈ 3 ఇన్సిడెంట్ ఆయన చెప్పడానికి మెయిన్ కారణం. ఒక గవర్నమెంట్ ఆయన కూడా అమలో నాకు ఇప్పుడు ఇంకా బతుకున్నాడు, వాళ్ళ ఇంటికి పోయి ఆ బియ్యం బారబోసి గ్యాస్ వేయడం, ఆ ఇంట్లో ఫైర్ చేయడం, ఉట్టిగానే చెప్తున్నా నేను సీనియర్ నుండి, వద్దు 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 ఇట్లా కరెక్ట్ కాదు, ఇట్లా చేయొద్దని చేసినాక వాళ్ళు ఆడు రమలా నాయక్ అంటూ చాలా పురాణ ఫౌండర్, ఫస్ట్ పెద్దన్న అంటే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిన నుంచి 80 నుంచి పనిచేసినాడు. వాడు పోయి పెట్టుకున్నాడు. నేను అయితే ఎవరైతే ఆయిల్ ఇంజిన్ అన్నాడు నా లింగారెడ్డి అని, వాడు నేను ఉండాలన్నా పోవాలన్నా కానీ నేను సరెండర్ అయితే మిలిటెంట్గా పనిచేసేవాళ్ళు వాళ్ళు. ఇంకో రాజన్న, చిలకల రాజన్న గొల్లైన మా రిలేటివ్ కూడా అవుతారు. వాళ్ళ ఇంటి మీదకి ఎక్కి, గొల్లోళ్ళు బాగా సెన్సిటివ్ ఉంటారు, మరోవరు నిజాయితీగా ఉంటారు. మా నోటిఫికేషన్ తెలిస్తే నేను మళ్ళీ మీటింగ్ సంబంధం చెప్పిన, వద్దు అట్లా చేయొద్దు, ఇదే సాయిల్ సాబు ఆయన మీటింగ్లో క్రైమ్ మీటింగ్లో కరెక్ట్ కాదు, కోటియా ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నావు, అవసరం లేదు, నీ దమ్ముంటే ఏదైనా చూపి అక్కడ బయట, అది మనం నా పేరు చెప్తే నా డ్రెస్ చూస్తే అమ్మడే వారిపోతారు. ఇట్లా పిల్లాడు కొద్దిగా యాక్టివ్ ఉండే, చలాగి ఉండే, కొద్దిగా ఎక్స్ట్రా వేయడం వల్ల వాళ్ళు ప్రెషర్ చేస్తే చంపమంటే కూడా మాకు తర్వాత ఇంటర్వ్యూషన్ చెప్పినట్టు, ఎందుకు వేస్తే తోటి మనకి ఏం పని ఉంటుంది, పిచ్చి పిల్లగాడు ఆయనకు తెలియదు అంటే, లేలే అట్లా లేకు, మా ఇంట్లో మా పరువు పోయింది, మా ఏరియాలో మా పరువు పోయింది, మా ముగ్గురికి ఇట్లా చేశాను. అప్పుడు కదా ఊరు దగ్గరికి వచ్చి ఆయన కొరకు ఆలోచించి చేసి బ్లాస్టింగ్ చేస్తే అందులో ఒక ఎస్ఐ, 2 హెడ్ కానిస్టేబుల్. అంటే చెరుపు ఎప్పుడు చూసి ఎస్పీ గారు కూడా కన్నీరు పెట్టారు. ఎస్పీ గారు వచ్చింది అక్కడికి, ఎవరైనప్పుడు అదే మదన్ లాల్ సార్ బాధపడ్డారా అని. ఇక చనిపోయినప్పుడు ఉంటుంది, ఆయన కూడా కొంత ఒక పార్టీ పట్టుకొని దూరం వెనక చేజ్ చేసిండు. అప్పుడు అతను మహంతి సార్ కూడా వచ్చిండు అక్కడికి, మా డిఐజీ ఆయన మహంతి సారు బాగా ఆయన ఫంక్షన్ వేరే ఉంటుంది. ఆయన వచ్చిండు, మేము తిరిగి ఈవినింగ్ ఇట్లా వచ్చినాం. మా డిసిఎస్పీ ఉన్నారు, మా డిఎస్పీ గారు కూడా ఉన్నారు, డిఎస్పీ బిఎల్ రాజు అని, పి లూథర్ రాజు అని. ఎన్టీ రామారావు సీఎం దగ్గర ఇన్స్పెక్టర్ ఉండి ఎస్పీ దాకా వెండి, ఆయన చాలా ధర్మాత్ముడు, చాలా మంచిగా. అప్పుడు అవి జరిగినప్పుడు ఆయన మా డిఎస్పీ ఇక్కడ. అంటే నేను ఇట్లా చూసుకుంటూ జవాన్లకు చెప్తున్నా, ఇది ఇట్లా జరిగి చూడండి, ఈ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ బ్లాస్టింగ్ ఇట్లా అని చెప్తుంటే ఆయనకు కోపం వచ్చింది డిఐజీ గారికి. రైట్ రా అని పిలిచి నన్ను ఏదో తిట్టిండు. నేను నాకు షార్ట్ టెంపర్ బాగా. నేను ఉండేది, ఏం సార్ నేనేం తప్పు చేసిన తిడుతున్నాను, నేను ఇప్పుడు ఏం చేసింది ఏందని. నా తోటోళ్ళు పోయింది ఇక్కడ చనిపోయాను, నా 2 హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ చనిపోయాడు, నేను నా పార్టీకి నేను బ్రీఫ్ చేస్తున్నా ఎట్లా జరిగిందని. నీకేం, అరే ఇంకెవరికి అవసరం, నువ్వు తిరుగుతావా మరి అడవిలో వచ్చి, నువ్వు తిరుగుతావా అని 2 లేదని ఊరికి వచ్చాను. డిఐజీ ఎస్పీ గారు అందరూ గారు భీమన్న సరే జంగల్ బాయ్ ఏ సార్ భీమన్న పోయినా ఉన్నట్లు, అరే భీమన్న అంటే ఎవరికి మనసు వచ్చినట్టు అది. అక్కడ అంత పీక్ స్టేజ్ చూసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అంత కంట్రోల్ అయింది అనుకోవచ్చు. అంటే ఇది స్లో బేస్లో ఇప్పుడు మేము అప్పటి నుంచి తర్వాత చిన్న అధికారులు కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఈ గతంలో ఈ కోటి అయ్యి అంతకుముందు జరిగిన సంఘటనలు చూసి
ఎందుకొరకు ఇది జరిగిందని ఇలా అనలైజ్ చేసి మీటింగ్లో మాట్లాడుకుంటూ స్లో హరాస్మెంట్ అనేది ఉండకూడదు. మనం ఇన్ఫర్మేషన్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలా, ఇన్ఫర్మేషన్ ఎట్లా మనం దగ్గర తీసుకోవాలా, దాని విధానం ఏంది, కోవట్లను ఏ విధంగా తయారు చేసుకోవాలా, కోవట్ ద్వారా మనకు బాగా పని అవుతుంది. అట్లా తయారు చేయడము, ఈ కోవట్లను తయారు చేసుకొని కోవట్లు తయారు చేయడం అండి. కోవట్ అందరూ కోవట్లు కారు కదా, అందరు కోవట్ల కారు, కానీ స్కిల్ నీ దగ్గర ఉండాలి. నువ్వు లీడర్ అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిని అందరిని ఎందుకు కోవట్టుగా చేసుకోవాలనుకుంటాం, మనం చేసుకోవాలి. అందరు కారు కూడా కొందరి పరిస్థితులు అట్లుంటాయి. ఆడు కోవట్టుగా అవుతాడు అని మనం అనుకో, కోవట్టు వాడే చెప్తాడు. నా అనుభవంగా నేను ఎస్పీ గారికి ఎన్నోసార్లు తీసుకొని చూపించిన, వద్దంటే వింటలేడు సార్ వీడు, నేను చేస్తా అంటున్నాను సరే మరి ఏం చేద్దాం, రే విమన్నా నాకు అంటే కూడా వినకుండా పోయి వాళ్ళ స్వార్థం ఉంటుంది అందులో. ఒకటి వాళ్ళు కొన్ని కేసులలో ఇరుక్కొని ఉంటారు, కుటుంబ పరిస్థితి బాగుండదు, కేసులు ఫేస్ చేస్తూ ఉంటారు, క్రిమినల్ కేసులు కోర్టుకోవాలా చేయాలా, సంఘంలో గౌరవం లేదు, మళ్ళీ గౌరవం సంపాదించుకోవాలి, ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలి, వాళ్ళు పైసలు సంపాదించుకోవాలంటే నేను ఆడేమంటాడంటే నేను ఆ కమాండర్ని కొట్టేయకుండా ఇంకొకటి కొట్టిస్తాడు కదా, వాడు ఎట్లనే మీ పోలీసు చనిపోయేటోడు కదా, మరి నాకు ఇంత బెనిఫిట్ అవుతుంది కదా, వాని మాయమాటల్లో పోయి నా జీవితం నాశనం చేసుకున్నా కదా, మరి నాకేమైనా ఇచ్చిండా, నాకేమి ఇవ్వలేదు కదా, మరి వాడు సంపాదించడం లేదు దేవుడు ఎరువు, నేనైతే నష్టపోయినా కదా, మరి వాడు నాకు అవకాశం ఉంది, నేను పట్టిస్తా, పట్టుకోరు మీరు. ఇలా పోలీస్ చెప్తే కోవట్లు ఎవరు కారు, తనకు తానుగానే స్వయంగానే మన దరచి లొంగిపోయి నేను చేస్తా అంటేనే మనం సరేలే, మనకి వృత్తిరీత్యా మనం చేయాల్సిందే కాబట్టి మనం చేసుకొని అప్పుడు సిచ్యువేషన్ కూడా వాళ్ళు డిమాండ్ చేసేది కదా, అట్లుండే ఆఫీసర్లు కూడా చెప్పండి. బూతులో అట్లా ఒకటి రెండు అయినాయి. తర్వాత మీరు భీమ్ అక్కడ 2000లో 16 మందిని చెప్పింది గుర్తుంది మీకు, 16 మందిని కోవట్ నా కోవటేవాడు కోవట్ ఆపరేషన్ వాడు కోవట్ను సస్పెక్ట్ చేసి మా దగ్గరికి పోయిన పిల్లగాడు చిన్న వయసుడు 14 నుంచి 16 సంవత్సరాల లోపు ఉంటాడు. వద్దురా అంటే ఈనాడు సారు మేమందరం తినలాగా ఆడిపోయిండు, వాడి ప్రవర్తన వాడు డౌట్ చేసి అన్ని ఇంటరాక్షన్ చేస్తే వాడు చెప్పిండు వీడు ఒక్కడే కాకుండా 16 మందిని చంపాను వాళ్ళ మధ్యన ఒకసారి 10 మంది ఒకసారి 6 మంది 3 రోజుల గ్యాప్ తోటి. అలా ఆ పిల్లాన్ని ఎంత చెప్పినా వినలే. ఇక తర్వాత మళ్ళీ ఎస్పీ కలెక్టర్ పట్టుకొని అలా నాకు ఉద్యోగం ఇప్పించి ఆడిప్పుడు సూపరింటెండెంట్ ఆ పిల్లానికి కొంత డబ్బులు ఇప్పించేసి మళ్ళీ చనిపోయిన తర్వాత అన్నీ చేసేసి నేను బోతున్నప్పుడే జరిగింది ఇవన్నీ. బోతులో కూడా కోవట్లను తయారు చేసినాం, ఆడ కూడా మనకు పట్టించి ఇంట్లోనే భోజనం పెట్టి తినబెట్టి చేసి పట్టించిండు, తీసుకొని మళ్ళీ అక్కడ తీసుకుపోయి వాళ్ళు ఏం చేస్తారు మన దగ్గర మూమెంట్ కాదు ఏర్పడలే కానీ బయట ఎక్కడ జరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ వ్యక్తులు జరిగినప్పుడు ఇక దాన్ని అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, మన చేతిలో ఉండదు. అని సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలంటే అదొక వరం. అందరూ కలెక్టర్ కావాలా, రెవెన్యూ అనుకుంటారు. సంపాదన పరంగా పోజ్ పరంగా హీరోగా జనాలకు వాళ్ళు ఉపయోగపడే జనాలు కాబట్టి వాళ్ళని అందరూ ఆకర్షిస్తారు తప్ప పోలీస్ అన్నది జన్మతః ఒక హీరో. వాడు ఆయన ప్రతి మూమెంట్ ఒక గొప్పగా ఫీల్ అవుతాడు. ఆయన చేసిన అంటే ఇమాందారిగా ఆయనకు న్యాయం చేయాలా, నేను సొసైటీకి సర్వ్ చేయాలా అనే వ్యక్తి ఎవరైతే పోలీసులు వస్తాడో ఆయనకు మంచి ఉద్యోగం, అది సంఘంలో గౌరవ మర్యాదలతో సహా ఆయనకు తృప్తి. ఎప్పుడు ఇంకెవరు చేయలేరు, అందరూ చేయగలుగుతారేమో కానీ తనకు అటువంటి ఫీలింగ్ వస్తుంది, ఈ నా ఉద్యోగం ఇంకెవరు చేయలేరేమో అనే భావన కలిగించే ఉద్యోగం. సంఘం సేవ చేయవచ్చు, అదే కాకుండా మనం సొసైటీకి బాగా సేవ చేయవచ్చు. నేను మీకు ఒక్కొక్క విషయం చెప్తా. నేను బోతులో ఉన్నప్పుడు ఈ ఎంవి ఫౌండేషన్ మీరు విని ఉంటారు. ఎంవి ఫౌండేషన్లు ఆ మేడం అప్పుడు ఆల్ ఇండియాకి ఏదో హెడ్ ఉండే, ఆమె ఇక్కడ బ్రాంచ్ చేసింది. వాళ్ళు ఏం చేసారు, ఒక 300 పిల్లలను ఆడవాళ్ళను మొగలను ఒక దగ్గర వేసేసింది పోల్ట్రీ ఫామ్లో. వాళ్ళు గొడవ అవుతున్నది, తల్లిదండ్రులు చెయ్యి మా పొరలు పెద్దగా ఉన్నారు, ఇలా పొర మా మగ పొరలు మేము డ్రాప్అవుట్ స్టూడెంట్లను తీసుకొస్తారు కదా. ఎంవి ఫౌండేషన్ వాళ్ళు అక్కడ ఈ డ్రాప్అవుట్ స్టూడెంట్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్ చేయడానికి పర్పస్గా పెట్టుకున్నారు. అయితే వాళ్ళు వచ్చిన నెల 2 నెలలు బాగా కష్టపడ్డారు. 600 మంది పిల్లలు వచ్చిన వాళ్ళ దగ్గరికి, 500 పిల్లలు, అంత ఎదిగిన ఆడపిల్లలే, అంత ఎదిగిన మగ పిల్లలే. డ్రాప్అవుట్ స్టూడెంట్స్ ఇళ్ళలో తిరగడం పట్టుకొచ్చుకున్నారు వీళ్ళు. అలా తాపు చేసిన తల్లిదండ్రులు చూసి ఆడపిల్లలు మేము ఉంచాం సార్ తీసుకుపోతున్నారని వాళ్ళందరూ మా ఏది రాధాకృష్ణ అని ఉండే నా దగ్గరికి వచ్చింది. అది నా చెప్పి కాదా మేము నాకు బాగా తెలుసు అని నా దగ్గర పంపించాను. బాబు ఏం చేద్దామంటే సరే చూద్దాం మరి ఎక్కడ అకామిడేషన్ కరకని ఆ బోత్ ఏరియాలో బోత్ ప్రాపర్లా సోనాలా కౌట పెద్ద పెద్ద గ్రామాలలో చూసినాం. ఎక్కడ దొరకలే. 300 మంది పిల్లలకి ఎవరు పెట్టుకుంటారు, ఎక్కడ ఉంచుతారు? ఆడపిల్లలను పెట్టాలా లేదా మగ పిల్లలను తీసేయాలి అక్కడికి వెళ్ళి అని ఒక దినం తిరిగి ఆలోచన వచ్చింది. సరే మనమే ఒకటి కట్టిస్తే పోలేదా 300 మందికి అకామిడేషన్,
చేయగలుగుతాం. మనకంటే ఎవడు కట్ట మన పిల్లల కొరకంటే ఎవడని ఇస్తారని మరి ప్లేస్ ఎక్కడ అనేది తీసుకుపోయినా ఈ సోనాల్లో పెద్ద గ్రౌండ్ ఉంది స్కూల్ వెనుక, దానికి ఎడ్యుకేషన్ కమిటీ ఉంటుంది, స్కూల్ కమిటీ వాళ్ళని మాట్లాడదామని నారాయణ టీచర్ అని ఉండే ఆ సార్ దగ్గర పోయినాం. సార్ మాకు ఈ ప్లేస్ ఇస్తారా, నేను 10 రూములు కట్టిస్తాం పిల్లల కొరకు, ఈ గ్రౌండ్ వాడుకుంటారు అలా అంటే ఓకే అని అంటే తీర్మానం రాసిచ్చిండు. ఎస్పీ గారికి ఒక మాట చెప్పేసినాం. శాండిల సార్ ఉండే స్టార్ట్ చేసినాం. ఆ పెద్ద పెద్దోళ్ళు ఎవరైతే షావుకారులు వాళ్ళు వీళ్ళు అప్పుడు మూమెంట్ ఏరియా కదా, కొద్దిగా భయం ఇప్పుడు ఇట్లా చేస్తుండే కట్టండి సార్ మేము ఇస్తాం, మీ ఇంటికి అడుగుతున్నారా మీరు అని. కరెక్ట్ ఒక్క నెల లోపల 10 రూములు కట్టేసేసినాం. కట్టి అకామిడేషన్ కట్టి సోనాల అప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఇతను వాళ్ళు మన వేణుగోపాల్ సార్ ఉండే, భూమన్న స్టేట్ మినిస్టరు, వీళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ అది ఇనాగరేట్ చేసి అలా పోయి ఆడికి వెళ్ళి నేను ఉట్నూరు పోయినప్పుడు అక్కడ కాంపౌండ్ ఉన్నది, మళ్ళీ ఎంఈ ఫౌండేషన్ ఉన్నది. అక్కడ నేను చేస్తున్నా ఒకసారి అలా వచ్చి సార్ ఈ గవర్నమెంట్ మారడం వల్ల మాకు ఒక 2 నెలలు కష్టమవుతుంది సార్, ఎగ్జామ్స్ వస్తున్నాయి కానీ మాకు బడ్జెట్ రాదు సార్, ఈ పిల్లల్ని ఇప్పుడు ఇంటికి పోతే మళ్ళీ మనకు పనికి రారు, ఏం చేద్దాం సార్, మాకు ఏమైనా సజెషన్ ఇవ్వండి, మరి ఎట్లా మనం 2 months కంటిన్యూ చేయాలి సార్, పిల్లలను 110, 120 పిల్లలు ఉన్నారు, ఎట్లా చేయాలి సార్ అన్నారు. కొంచెం ఆలోచించి నాకు గనిమైన ఉండే ముస్లిం పిల్లవాడు ఇసాక్ అని, ఇసాక్ ఈ రాషన్ దుకాణం హెడ్ రైతానా అది తహసీల్దార్ కోనా అంటే రహమాన్ అయ్య సార్ అని. అరే రహమాన్ వీళ్ళు ఒకసారి రహమాన్ చాయ్ తాగిపించి రహమాన్ సాబ్ ఒక రిక్వెస్ట్, నాకు ఒక సజెషన్ ఇవ్వు, నాకు వాళ్ళు అడిగినా నీకు అడుగుతున్నా, నాకు 2 నెలల కొరకు 110 పిల్లలను కాపాడాలా, వాళ్ళకి ఫండ్స్ రావట, తర్వాత వస్తాయి వాళ్ళు ఇస్తారో ఇయ్యారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళకి రాషన్ మనం సప్లై చేయాలా అంటే అందులో ఏమున్నా సార్ ఇలా అది మీటింగ్ ఉన్నది, అది యూనియన్ ఉన్నది, రాషన్ డీలర్లది, 2 ప్రెసిడెంట్ సెక్రటరీ పేరు చెప్తాను వీళ్ళు చెప్పేసి నా దగ్గరికి వెళ్ళి పెట్టి మనిషికి ఒకటి పెట్టినా కానీ మీకు 100 ఉన్నారు సార్, 2 లోలు పంపించేస్తా మీకు అన్నీ, దాంతో ఉప్పు పప్పు నూనె సర్వం అవుతుంది అనమాట. అదే ఇది మంచిగానే ఉందని మేము మళ్ళీ అలా పిలిపించి అలా చెప్పిన బాబుకి ఎట్లా ఉందంటే పోనీ సార్ మేము ఒక ఇంటలు ఇస్తాం ఒకటే సార్ అంటే మనం చేయగలిగే పనులు చెప్తున్నా. ఆయన చెప్పగానే ఆయన రాత్రి ఒక లోడు అన్నితో నూనెలు గీనతో తీసుకుపోయి కాంపౌండ్లో పెడితే 3 months ఒకటేసారి ఇచ్చేసిండు ఆయన. అంటే పోలీసులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం మనం, మంచి అవ్వచ్చు చెడు కూడా అవ్వచ్చు. పిల్లలను పల్లెటూళ్ళు ఉన్న పిల్లలను తీసుకొచ్చి చేసిన దాంట్లో అది చదువుకుంటే ఇప్పుడు నేను డెవలప్మెంట్ స్టూడెంట్లో అక్కడ డిగ్రీ వరకు చదివించిన, చైతన్య చదివించిన ఉద్యోగులు కూడా చేస్తున్నారు పిల్లలు. అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను తాండ్రూరు పోయినాక తిరియాని బాగా ఎఫెక్టెడ్ ఏరియా, ట్రైబల్ పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు అక్కడ చూసిన ఏ ఊరికి పోయినా కానీ ఏం చదువుకున్నామ్మా, ఎస్ఐ చదివినా, ఇంటర్ చదివినా ఉత్తరం ఉంటున్నాను. వీళ్ళని ఏం చేయాలని వాళ్ళందరి విషయం ఒక 30 పిల్లలను తయారు చేసి అక్కడ హైదరాబాద్ పోయి ఒక నర్సింగ్ కాలేజీలో మాట్లాడి వాళ్ళకు 30 మందిని ఒక్కసారి 2 లక్షలు తీసుకుపోయి వాళ్ళందరికీ ముందు డ్రెస్సు, ఇనిషియల్ ఫీజు ఇవన్నీ కట్టి వాళ్ళని ఏం చేసినాం. మళ్ళీ ఇంకో 2వ సంవత్సరం 12 మందిని, ఈ తర్వాత అది కంటిన్యూ వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు సిటీలోనే నర్సింగ్ ట్రైనింగ్ చేసుకొని ఆ నర్సులుగా సెటిల్ అయిపోయి అది చేసుకుంటున్నారు, బాగా పనులు చేస్తాం. మళ్ళీ నేను ఇక్కడ పోతున్నప్పుడు మేము ఈ గుండె ఇప్పుడంటే గవర్నమెంట్ చేపిస్తుంది, ఇప్పుడు మేమే కలెక్ట్ చేసి భాస్కర్ సారు నేను అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐలను కలిసి ఒకసారి 13 మంది గుండె ఆపరేషన్ చేయించినాం, 110 మంది పెళ్లిళ్ళు చేయించినాం. పోలీస్ అనే వ్యక్తి ప్రజలతో మమేకమై మనం అంత పబ్లిక్ నుంచి మనం తీసుకొని చాలా పనులు చేస్తాం. ఒక లా అండ్ ఆర్డర్ కదా ఏమైనా చేయొచ్చు అంటే కొన్ని విషయాలు ఎవరికి చెప్పలేని తల్లిదండ్రులు చెప్పని మన దగ్గర చెప్తారు. విశ్వాసం కలగాల ముందు, ఈ వ్యక్తి పనులు చేయగలుగుతాడు అనే నమ్మకం కలిగించి. సంఘంలో పేరు ప్రతిష్ట కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో రండి అంటున్నారు భీమా యాదవ్ గారు. భీమా యాదవ్ గారు చెప్తున్నట్లుగా ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకోవాలని ప్రవర్తించండి. ప్రజలు ఎప్పుడు కూడా మీకు గుండెలో పెట్టుకుంటారు. మీరు ట్రాన్స్ఫర్ అయిపోయినా కాదు, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీ పేరుని వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు. కాబట్టి ఒక ప్యాషన్తో రండి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయండి అంటున్నారు భీమా యాదవ్ గారు. ఇది ఈ వారం భీమా యాదవ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.